శ్రేష్టమైన నామానికి మహిమ కలుగునుగాక. దేవుని సన్నిధానంలో మరొకసారి ఆ మహాదేవుని సముఖంలో కూర్చోగలిగే ఒక అవకాశాన్ని ప్రభు మనల్ని ప్రేమించి మనకిచ్చినందుకై ఆ గొప్ప దేవునికి ఘనత మహిమ ప్రభావాలు చెల్లునుగాక. చాలా విలువైన కొన్ని మాటలను దేవుని సన్నిధానంలో జాగ్రత్తగా మనం ధ్యానం చేద్దాం. దయచేసి గ్రహించగలిగే, దానిని పాటించగలిగే కృపలోనికి మనం రావాలని ప్రభు కోరుకుంటున్నాడు. నేను మీకు చెప్పిన రీతిగా గడిచిన కాలంలో అనేకమైన విలువైన మాటలను మనం ధ్యానిస్తూ వచ్చాం. ఈ వారం నుంచి ఆ మహిమ కలిగిన రాకడకి సిద్ధపరచబడే ఒక సంఘం, మహారాజు అని పిలువబడుతున్న ఆ దేవాది దేవుడి చేత కిరీటం, తన తల మీద మకుటం ధరించిన ఒక సంఘం, ఆ మహాదేవుని సింహాసనంలో ఆయన కుడి పార్శ్వమున కూర్చోగలిగే స్థాయిలో ఒక సంఘం ఎలా ఎదగగలుగుతుంది? ఆ దైవికమైన ఆ అనుభవాలలోకి మీరు నేను ఎలా ఎదగగలము అన్న సంగతిని ఆ పరిశుద్ధ లేఖనంలో మనము ధ్యానించాలి. పరిశుద్ధ గ్రంథం చెప్తుంది, యజమానుడు విత్తనాలు పట్టుకొని ఆ పొలంలో చల్లినప్పుడు విత్తనాలలో తేడా ఏమీ లేదు, కానీ పంటలో తేడా వచ్చింది. విత్తనములలో తేడా లేదు, విత్తనాలన్నీ ఒకటే, చల్లినవాడు ఒకడే, పొలమంతా ఒకటే, సారవంతమైన నేలలో పడ్డాయి. కానీ కొన్ని 30 ఫలించాయి, కొన్ని 60 ఫలించాయి, కొన్ని 100 ఫలించాయి. ఇప్పుడు ప్రశ్న, విత్తనమంతా ఒకటైనప్పుడు అన్ని 100 ఎందుకు ఫలించలేవు? అన్ని 30 ఎందుకు ఆగలేవు? అన్ని 60 ఎందుకు ఆగలేదు? విత్తనములో మార్పు లేదు, పొలములో మార్పు లేదు, చల్లిన వ్యక్తిలో మార్పు లేదు, కానీ ఆ వచ్చిన ఫలములోనే మార్పు ఉంది. అలాగే సంఘం 30 60 100 ఫలించే ఆత్మీయ అనుభవాలు ఉంటాయి. కనుక కొంతమంది ఆ మహిమ కలిగిన రాకడలో 100 పంట అంటే అర్థం ఏంటంటే పరిపూర్ణత, 100% అంటే అర్థం ఏంటంటే ఇంకా బ్యాలెన్స్ ఇంకేమి ఇక లేదు, ఇక 100కు 100. దానినే పరిశుద్ధ గ్రంథం చెప్తుంది, క్రీస్తుకు సమానమైన పోలికలోకి ఒక వ్యక్తి రావడం. ఇస్సాకు ఆ దేశంలో విత్తనం వేసి 100 పంట ఎలాగూ పండించాడో, పొందుకున్నాడో, సంఘములో కూడా విశ్వాస గుంపు ఉంది. ప్రపంచమంతటిలో ఒక సంఘ వ్యవస్థ ప్రారంభమైంది 2000 ఏళ్ల క్రితం. ఆ సంఘములో ఒక గుంపు 30 ఫలించి ఆగిపోయింది, మరొక గుంపు 60 వరకు వచ్చింది. కానీ ప్రత్యేకంగా ఇంకొక గుంపు ఉంది, అది 100 అనుభవంలోకి రావడానికి వారు తపిస్తూ ఆ మహాదేవుని కృపను బట్టి ఒకరోజు ఆ పరిపూర్ణతలోకి వారు తప్పకొస్తారు. దానినే పరిపూర్ణత పొందినటువంటి, సంపూర్ణ సిద్ధి నొందిన జ్యేష్ఠుల సంఘం అని బైబిల్ చెప్తుంది. హల్లెలూయా. అది నా వ్యక్తిత్వ ప్రయాసం మీదనే ఆధారపడతాది. అయితే ఒకటి సత్యం, పరిపూర్ణత పొందిన ఆ గుంపుకే ఆ మహాఘనమైన దేవుని కుడి పార్శ్వమున కూర్చునే భాగ్యం. ఆ నిత్య సీయోనులో కూర్చునే గుంపు ఏదయ్యా అంటే 30 ఫలించిన గుంపు కాదు, 60 ఫలించిన గుంపు కాదు, 100కి 100 పాళ్ళు పరిపూర్ణతలో, సంపూర్ణతలో ఎదిగి ప్రభురాకడకు యేసయ్య పోలికలోకి ధరించుకున్న ఒక గుంపు సర్వ జగత్తులో, ప్రతి సంఘములో ఒక గుంపు సిద్ధపడుతుంది. ఆ గుంపే ఆ ఘనమైన దేవుని రాకడకు రేపు నిలబడుతుంది. ఆ గుంపు ఎవరు?
ఆ గుంపులోకి రావడానికి ఒక వ్యక్తి వెళ్ళాల్సిన అనుభవాలు ఏంటి, ఎదగవలసిన అనుభవాలు ఏంటో చాలా లోతుగా మనం ధ్యానించాలి. హల్లెలూయా. కనుక గడిచిన దినాల నుంచి నేను మీకు చెప్తూ వచ్చిన విషయం ఏంటంటే, ఎస్తేరు అనేది, ఎస్తేరు గ్రంథం, ఎస్తేరు యొక్క జీవన విధానం ఆ మహిమ కలిగిన రాకడకు నిలబడే ఒక పెళ్లి కుమార్తె సంఘానికి గుర్తని, ఆ ఎస్తేరులో దాగి ఉన్న అనుభవాలను చాలా లోతుగా మనము ఆలకించి ధ్యానించి దాని ప్రకారం మీరు నేను మన వ్యక్తిత్వాలను కనుక ఎవరైతే ఆ కోణంలో మలుచుకుంటారు, బాగా వినండి, స్కూల్ ఒకటే, సబ్జెక్ట్స్ బోధించిన టీచర్స్ ఒకరే, కానీ క్లాస్ రూమ్లో అందరూ 100% మార్క్స్ అందరికీ రావు. కొంతమంది 30%, 70%, 80%, ఎవరో ఒక గుంపు ఉంటుంది, వారు 10/10 100% వచ్చే గుంపు కూడా అదే క్లాస్ రూమ్లో ఉంటారు. ఆ భావం మరి ఎందుకు ఒక వ్యక్తి 60% తెచ్చుకున్నాడు స్టూడెంటు, ఒక వ్యక్తి 100% తెచ్చుకున్నాడు ఎందుకు అని అంటే, టీచర్ బోధిస్తున్నప్పుడు అందరికీ ఒకే రకంగా బోధించాడు. అయితే ప్రత్యేకత ఏంటంటే, ఈ 100% మార్క్స్ తెచ్చుకున్న స్టూడెంట్ ప్రయాసం వేరు, అతడి కష్టం వేరు, అతని దర్శనం, అతని గోల్ వేరు. నేను ఏ విధంగానైనా పాస్ మార్క్స్ తెచ్చుకోవాలన్న గోల్లో అతను లేడు. అతడు ర్యాంకులోకి రావాలి, నేను 100% రావాలని ఈ 30, 40, 50, 80 మార్కులు వచ్చిన వాడి కంటే ఈ వ్యక్తిలో ప్రత్యేకత ఏంటి అని అంటే ప్రయాసము. హల్లెలూయా. హార్డ్ వర్క్. అలాగే దేవునిలో కూడా ఒక దేవుని బిడ్డగా దైవజనుడు ఒకే బోధ అందరికి బోధిస్తాడు. పరిశుద్ధ గ్రంథం, దేవుని ఆత్మ ఏ వ్యక్తి జీవితంలో దేవుడు ఒకరినొకలాగా మరొకరినొకలాగా భేదభావాలు ఏం చూడకుండా అందరినీ ఆ ఘనమైన ఉచితమైన కృపగలిగిన దేవుడు రక్షణ ఇచ్చాడు. యేసు రక్తం నీకు నాకు అంతే వెల. పరిశుద్ధాత్మ దేవుడు అదే పరిశుద్ధాత్మ దేవుడు. నీ చేతిలో నా చేతిలో ఉన్నది కూడా అదే పవిత్ర గ్రంథం. అయితే నీకు నాకు వ్యత్యాసం ఎక్కడొస్తుంది అంటే, నాకంటే నువ్వు అధికంగా దేవునిలో ప్రయాసపడే వ్యక్తివైతే నాకంటే నువ్వు ముందు వరుసలో ఫలభరితంగా తప్పక ఉంటావు. హల్లెలూయా. చెబుదాం గట్టిగా, హల్లెలూయా. కనుక దేవుని వాక్యంలో ప్రతి వ్యక్తికి కార్చబడిన రక్తంలో మార్పు లేదు, కృపలో మార్పు లేదు, అభిషేకంలో మార్పు లేదు, పవిత్ర గ్రంథంలో మార్పు లేదు. మార్పు ఎక్కడొస్తుంది అని అంటే మన వ్యక్తిత్వ జీవన విధానంలోనే ఉంది. కనుక ఒకవేళ నీవు నా దర్శనం మహోత్తరమైన రాకడలో నిలబడాలని నీవు అనుకుంటే ఈ మాటలు నీకే. హల్లెలూయా. చెప్పాలి గట్టిగా, హల్లెలూయా. దేవుడు తారతమ్యం లేకుండా ప్రేమతో బోధించేవాడు. అంగీకరించే మనసు, ఆత్మ సంగతులు చెవిగలవాడు విననుగాక. హల్లెలూయా. చెప్పాలి గట్టిగా, హల్లెలూయా. ఎస్తేర్ ఏ విధంగా కిరీటము ధరించుకొని 127 దేశాలను పరిపాలన చేస్తున్న అహష్వేరోసు రాజుగారికి మహారాణిగా అంతఃపురములో ఆయన కుడి పక్కన కూర్చోగలిగిందో, ఆవిడ అనుభవాలు, ఆవిడ ఎదిగిన అనుభవాలు, దేవుడు ఆమెను నడిపించిన అనుభవాలు మనకు చాలా తేటగా మనం తెలుసుకొని ఆ కోణములో మనం నడవడానికి ప్రయత్నించాలి. పరిశుద్ధ గ్రంథంలో ఒక్కొక్క అనుభవాన్ని ప్రతి వారం నేను మీ ముందు ఉంచడానికి ఇష్టపడతాను. కనుక దేవుని వాక్యంలో, దేవుని బిడ్డలారా, మీరు కొన్నాళ్ళు ఎస్తేరు గ్రంథమును చాలా తేటగా స్పష్టంగా చదవడానికి ప్రయత్నించండి. మొట్టమొదటిగా ఎస్తేర్ పర్షియా దేశాన్ని పరిపాలన చేస్తున్న అహష్వేరోసు రాజు కాలంలో జరిగిన కార్యాలు ఇవి. ఎస్తేర్ అని అంటే నక్షత్రము అని అర్థం. పర్షియన్ లాంగ్వేజ్. యూదుల భాష ప్రకారం ఆమె పేరు హదస్సా. చెప్పండి, పేరు హదస్సా. హదస్సా అంటే మర్రి చెట్టు అని అర్థం. ఆమెను పర్షియన్ రాజు, పర్షియా దేశంలో ఆవిడ జీవన విధానాన్ని చేస్తున్నది కనుక ఆమెను ఆ పర్షియన్ లాంగ్వేజ్లో ఎస్తేర్ అని పిలిచారు. పరిశుద్ధ గ్రంథంలో లాంగ్వేజ్ యొక్క పేర్లు. అందుకనే బబులోను దేశానికి తీసుకెళ్ళినప్పుడు
ఇదిగో హనన్య అనబడుతున్న పేరు, దానియేలు అనబడుతున్న పేరు. ఈ పేర్లను ఆ బబులోను సామ్రాజ్యపు యొక్క పరిభాషలోకి వాళ్ళు మార్చారు. షడ్రక్, మేషక్, అబద్నిగో అనే మాటలు హిబ్రూ లాంగ్వేజెస్ కావు, అవి బబులోను దేశ పరిభాషలో పేర్లు మార్చారు. బెల్తాషాజరు అనేది ఆ బబులోను రాజు ఆరాధించే ఒక దేవత పేరు. ఆ పేరును దానియేలు అనబడుతున్న వ్యక్తికి ఆ రాజు పెట్టాడు. కనుక దేవుని సముఖంలో దేవుని బిడ్డలారా, హదస్సా అనబడుతున్న ఎస్తేర్కి, ఎస్తేర్ అన్న మాటను పర్షియన్ లాంగ్వేజ్లో నక్షత్రం అని అంటారు. బైబిల్ ప్రకారం ఆ దేశాన్ని పరిపాలన చేస్తున్న వ్యక్తి పేరు అహష్వేరోస్. ఈ రాజు సర్వ జగత్తును అప్పటి దినాలలో 127 ఆస్థానములు అంటే 127 దేశాలను ఆ రాజు పరిపాలన చేస్తున్న దినాలవి. ఆయనకు ఆల్రెడీ వివాహమైంది. ఆవిడ పేరు వస్తి. అహష్వేరోసు రాజుగారి పేరు, రాజుగారి భార్య పేరు వస్తి. చెప్పనే పేరు వస్తి అనగా పర్షియన్ భాషలో వశిష్ట. వశిష్ట అనంటే ఉత్తమమైనది అని అర్థం, చాలా గొప్పది, ఉన్నతమైనది అని అర్థం. ఆ ఉత్తమమైన, శ్రేష్టమైన ఆ వస్తి అహష్వేరోసు రాజుగారికి భార్యగా ఉంది. అహష్వేరోసు రాజు 127 దేశాలలో ఉన్న అనేక అధికారులను పిలిపించి ఆ మహా అంతఃపురంలో ఒక విందు ఏర్పాటు చేస్తాడు. ఆ విందు ఏర్పాటు చేస్తున్నప్పుడు అంతఃపురాలలో వస్తి ప్రత్యేకంగా మహారాణిగా ఉంటుంది. రాజు ఇష్టపడి ఆ అధికారులందరూ ఎక్కడెక్కడి నుంచో 127 దేశాలలో నుంచి అధిపతులు వచ్చారు గనక వారందరికీ రాజుగారిని చూడడమే తప్ప మహారాణిని చూసిన అవగాహన లేదు. ఎందుకంటే దేశాలు దూరంలో వారి పరిపాలనలో ఉన్నారు. ఇప్పుడు వారందరికీ తను ప్రేమించి వివాహం చేసుకున్న వస్తిని అందరికీ చూపించాలని మహారాజు ఆశపడతాడు. ఆశపడి బైబిల్ చెప్తుంది, దేవుని బిడ్డలారా, అంతఃపురంలో ఉన్నటువంటి వస్తి దగ్గరికి సైనికులను, తన దగ్గర ఉన్న సేనాధిపతులను పంపిస్తాడు. ఏమనంటే ఆమెకు ఒక ఆజ్ఞ జారీ చేస్తాడు. ఎస్తేరు పుస్తకం దయచేసి అందరూ తీయండి అన్నమాట. ఎస్తేరు గ్రంథము మొట్టమొదటి అధ్యాయం 19వ వాక్యం. 7వ దినమందు రాజు ద్రాక్షారసము తాగి సంతోషముగా నున్నప్పుడు కూడి వచ్చిన జనమునకు, అధిపతులకును, రాణి అయిన వస్తి యొక్క, ఇదిగో బాగా వినండి, ప్రతి మాటను బాగా ఆలోచించండి. రాణి అయిన వస్తి యొక్క సౌందర్యమును మా అధికారులకు, తనను చూడడానికి వచ్చిన జనాంగానికి కనపరచవలెనని రాజు యొక్క కిరీటము ధరించుకొని ఆమెను తన సన్నిధికి, అంతఃపురములో నుండి రాజుగారు నివాసం చేస్తున్న సింహాసనము దగ్గరికి పిలుచుకొని వచ్చునట్లు రాజైన అహష్వేరోసు ఎదుట పరిచారము చేయు బిగ్దా, అబగ్దా, జేతూరు, కర్కాసు అను 7 నపుంసకులకు ఆజ్ఞాపించెను. ఆమె సౌందర్యవతి, రాణి అయిన వస్తి నపుంసకుల చేత ఇయ్యబడిన రాజాజ్ఞ ప్రకారము వచ్చుటకు ఒప్పకపోగా రాజు మిగుల కోపగించెను. హల్లెలూయా, చబాలుష్యారుగా హల్లెలూయా. ఇప్పుడు మహారాజుగా ఉన్నటువంటి అహష్వేరోసు రాజ్యాధికారులలో ఉన్న అధికారులను 1000 మంది, 127 దేశాల నుంచి 1000 మంది వచ్చారు. ఇప్పుడు వారందరికీ తన భార్య అయిన, బాగా వినండి, తన భార్య అయిన వస్తిని చూపించాలనుకున్నాడు. నా భార్య గొప్పతనం, తన భార్య యొక్క సౌందర్యం తన దేశంలో ఉన్నటువంటి అధికారులందరికీ చూపించాలని ఆశపడ్డాడు ఈ మహారాజు.
ఆశపడి ఇప్పుడు ఆ ఆజ్ఞ ఏం జారీ చేశాడంటే, అమ్మా వస్తి దగ్గరికి మీరు వెళ్ళండి, ఆవిడకు మీరు ఏం చెప్పాలి అని అంటే, సౌందర్యవతి అయి అంటే తనను తాను అలంకరించుకొని కిరీటము ధరించుకొని. బాగా వినండి, ఇప్పుడు రాజుగారికి దగ్గరికి వస్తున్నట్టు మామూలుగా ఎప్పుడు వచ్చేటట్టుగా కాకుండా మహారాణిగా కిరీటము ధరించుకొని అంతఃపురములోనున్న వస్తిని మీరు తోడుకొని రమ్మని రాజుగారు ఆజ్ఞాపించాడని చెప్పండి అని 7 నపుంసకులను, అధికారులను రాజు పంపుతాడు. ఇప్పుడు రాజు ఆజ్ఞ మేరకు ఈ 7 నపుంసకులు వెళ్ళి వస్తి యొక్క అంతఃపురానికి వెళ్ళి, అమ్మా రాజుగారు నీ సౌందర్యాన్ని రాజ్యంలో ఉన్న అధికారులకు, సేనాధిపతులకు, గొప్పవారికి చూపించాలని ఆశపడుతున్నాడు కనుక నువ్వు కిరీటము ధరించుకొని రావాలి, ఇది రాజు ఆజ్ఞ అని చెప్పినప్పుడు బైబిల్ చెప్తుంది, మహారాణిగా ఉన్న వస్తి రాజు ఆజ్ఞను ధిక్కరిస్తుంది. హల్లెలూయా. ఇది జరిగిన సంభవం. నపుంసకులు వచ్చి అంటారు, అయ్యా ఆవిడ రాను అని చెప్పింది అని చెప్పగానే దేశంలో ఉన్న అధికారులు, రాజ్యంలో ఉన్న అధిపతులు అందరూ అంటారు, అయ్యా నువ్వు మహారాజుగా ఉన్న నీ ఆజ్ఞ అంతఃపురంలో ఉన్న వస్తి ధిక్కరించింది కనుక ఆవిడకు మహారాణిగా ఉండే అర్హత ఇక లేదు. ఆవిడ స్థానములో అంతకంటే యోగ్యురాలిగా సౌందర్యవతి అయిన ఒక రాణిని మీ కొరకు సిద్ధము చేయడం న్యాయము. హల్లెలూయా. ఇది మొదటి అధ్యాయములో ప్రారంభములో జరిగిన కార్యం. బాగా జాగ్రత్తగా వినండి. హల్లెలూయా. చదముష్యారుగా హల్లెలూయా, చవాలుష్యారుగా హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథం చెప్తుంది, దేవుని బిడ్డలారా, ప్రపంచాన్ని పరిపాలన చేస్తున్న అహష్వేరోసు రాజు సర్వశక్తి కలిగిన దేశాలను, ప్రపంచాలను పరిపాలన చేస్తున్న దేవాది దేవునికి సూచన. ఆవిడ వస్తి దేవుడు తన కొరకు స్వాస్థ్యంగా ఏర్పాటు చేసుకున్న ఇశ్రాయేలు ప్రజలకు, తన స్వాస్థ్యమైన ఇశ్రాయేలు జనాంగానికి గుర్తు. అందుకనే పరిశుద్ధ గ్రంథం చెప్తుంది, దేవుని బిడ్డలారా, ఇదిగో ఒక మాట చదువుతారా? అదే కీర్తనల పుస్తకం, కీర్తనల గ్రంథం 45వ అధ్యాయం 9వ వాక్యం, ఇర్మీయా పుస్తకం 8:18వ వాక్యం. నీ దయనొందిన స్త్రీలలో రాజుల కుమార్తెలు ఉన్నారు, రాణి ఓఫీరు అపరంజితో అలంకరించుకొని, ఇదిగో దేవా నీ కుడి పార్శ్వమున నిలుచుచున్నది. ఇదిగో కుమారి ఆలకించుము, ఆలోచించి చెవియొగ్గుము. నీ స్వజనమును, నీ తండ్రి ఇంటిని మరువము. నీ రాజు, నీ ప్రభు, అతడు నీ సౌందర్యమును కోరినవాడు. హల్లెలూయా. పరిశుద్ధుడైన దేవుని వాక్యం మనకు బోధిస్తుంది, ఇజ్రాయేలు అనేది దేవుని మహిమ కలిగిన స్వాస్థ్యం. ఈ భూమి మీద అంతటిలో దేవుడు ఇశ్రాయేలును తనకు స్వాస్థ్యంగా ఏర్పాటు చేసుకున్నాడు. అందుకే బైబిల్ అంటుంది, ఇశ్రాయేలు నిన్ను పోలినవాడు ఎవడు? ఇశ్రాయేలు నీ గుడారములు ఎంతో రమ్యమైనవి. పరిశుద్ధ గ్రంథంలో తరచుగా నా ప్రభు అంటాడు, ఇశ్రాయేలు నువ్వు చిన్న జనాంగమే అయినా ప్రపంచంలో ఉన్న వారందరికంటే నీ బలము చిన్నదైనా నీ ప్రభు నిన్ను తనకు స్వకీయ జనముగా ఏర్పాటు చేసుకున్నాడు. అందుకనే ఇర్మీయా గ్రంథంలో ఇజ్రాయేలును ఎలా పోల్చి మాట్లాడతాడు అని అంటే 8వ అధ్యాయం 18వ వాక్యం. ఇర్మీయా పుస్తకం 8వ అధ్యాయం 18వ వాక్యం. నా గుండె నా లోపట సొమ్మసిల్లుచున్నది, నేను దేని చేత దుఃఖోపశాంతి నందుదును? యెహోవా సియోనులో లేకపోయినా, ఇదిగో ఆమె రాజు. ఇజ్రాయేలును దేవుడు, దైవజనుడు దేంతో పోలుస్తున్నాడు అంటే ఆమె రాజు. అంటే ఇజ్రాయేలు మహారాణి, ఇజ్రాయేలు మహారాణి.
ఇజ్రాయేలు అని ఇంకా యెషయా గ్రంథంలో ఇంకా రాస్తాడు ఏంటంటే, ఆ మాట యెషయా పుస్తకంలో, ఆ మాట యెషయా గ్రంథము 54వ అధ్యాయమా తీయండి ఒకసారి. యెషయా పుస్తకం 54వ అధ్యాయం 4వ వాక్యం నుంచి, భయపడకము, నీవు సిగ్గుపడనక్కరలేదు, అవమానమును తలంచకుము, నీవు లజ్జపడనక్కరలేదు, నీవు నీ బాల్య కాలపు సిగ్గును మరచుదువు, నీ వైధవ్యపు నిందను ఇక మీదట జ్ఞాపకము చేసుకొనవు. ఇదిగో నిన్ను సృష్టించిన వాడు నీకు భర్తయ్యై ఉన్నాడు, సైన్యములకు అధిపతి అని యెహోవా అని ఆయనకు పేరు. హల్లెలూయా. చదమ గట్టిగా హల్లెలూయా. ఇప్పుడు పరిశుద్ధ గ్రంథంలో కంపారిజం, చాలా ఆత్మ సంబంధమైన ఆ యొక్క పోలికను నేను మీకు చూపిస్తున్నాను. అహష్వేరోసు రాజు వస్తీని ఎలా తనకు సౌందర్యవంతమైన మహారాణిగా ఎన్నుకున్నాడో, భార్యగా దేవుడు ఆ యొక్క రాజుకు ఏర్పరచుకున్నాడో, అలాగే దేవుడు ఇజ్రాయేలు ప్రజలను తనకు అద్భుతమైన స్వాస్థ్యంగా, మహారాణిగా నా ప్రభు ఏర్పాటు చేసుకున్నాడు. హల్లెలూయా. అయితే బైబిల్ చెప్తుంది, ద్వితీయోపదేశ కాండం 32వ అధ్యాయం 15వ వాక్యం నుంచి స్పష్టంగా చదువుదాం. బైబిల్ వర్తమానాన్ని, బైబిల్ స్టడీని మనం చాలా లోతుగా చదువుతూ మనం అర్థం చేసుకోవాలి. ద్వితీయోపదేశ కాండం 32వ అధ్యాయం 15వ వాక్యం నుంచి, యోషూరును క్రొవ్విన వాడై కాలు జాడించెను, వారు తనను పుట్టించిన దేవుణ్ణి విడిచెను, తన రక్షణ శైలమును తృణీకరించెను, వారు అన్యుల దేవతల చేత ఆయనకు రోషము పుట్టించిరి, హేయ కృత్యముల చేత ఆయనను కోపింపజేసిరి, వారు దైవత్వము లేని దయ్యములకు, తామెరగని దేవతలకు, క్రొత్తగా పుట్టిన దేవతలకు, తమ పితరులు భయపడని దేవతలకు వారు బలి అర్పించిరి. నిన్ను పుట్టించిన ఆశ్రయ దుర్గమును నీవు విసర్జించితివి, నిన్ను కనిన దేవునిని మరిచితివి. యెహోవా దానిని, ఈ కార్యాలన్నీ చేస్తున్న ఇశ్రాయేలును చూచెను, తమ కుమారుల మీదను వారిని హర్షించుకొనెను. ఇదిగో ఇవన్నీ చూసిన దేవుడు ఆయన హృదయంలో ఇట్లా అనుకొనెను, నేను వారికి విముఖుడనై వారి కడపటి స్థితి ఏమగునో చూచేదను. వారు మూర్ఖ చిత్తము కలవారు, విశ్వాసము లేని పిల్లలు, వారు దైవము కాని దాని వలన నాకు రోషము పుట్టించిరి, తమ వ్యర్థ ప్రవర్తన వలన. కాబట్టి ఇదిగో ఈ మాట వినండి. అవన్నీ నేను మీకు ఎందుకు చూపించానంటే, ఇజ్రాయేలు అలా ప్రవర్తించింది, తమ దేవుణ్ణి మరచారు, శపించబడిన అనుభవాలలోకి వెళ్ళారు, తమకు కారకుడు, తమ ఔన్నత్యానికి దీవెనకు కారకుడైన దేవుణ్ణి మరచి ఇష్టానుసారంగా బ్రతుకుతున్న యోషూరు అంటే ఇజ్రాయేలు ఆ విధంగా ప్రవర్తిస్తూ ఉంటే, ఇప్పుడు ప్రభు అంటున్నాడు, కాబట్టి జనము కాని వారి వలన, అంటే లెక్కలోకే లేని
జనము కాని వారి వలన నేను ఇశ్రాయేలుకు రోషము పుట్టిస్తును. అవివేక జనం, జ్ఞానము లేదు, దైవికమైన అనుభవాలు లేవు, దేవుడంటే ఏంటో తెలియదు, దైవికమైన మార్గాలలో నడిచిన అనుభవాలు లేవు, నీతి విలువలు వాళ్ళకేం తెలియదు. అవివేక జనము వలన వారికి నేను కోపము పుట్టించదను, నా కోపాగ్నిని రగులుకొనును. చాలు, హల్లెలూయా. చవాలు హుషారుగా హల్లెలూయా. ఈ మాటలన్నీ నేను మీకు ఎందుకు చదివి చూపించారనంటే, ఇజ్రాయేలు ఎప్పుడైతే సర్వశక్తి కలిగిన దేవుణ్ణి విరోధంగా ప్రవర్తించిందో, తన స్వాస్థ్యమైన తన దేవుణ్ణి ఎప్పుడైతే విమర్శించిందో, దేవుడు అంటున్నాడు, జనము కాని జనము వలన, అవివేక జనం అంటే బుద్ధి జ్ఞానం దైవికమైన విలువలు లేని అన్య జనాంగం, దేశంలో ప్రపంచంలో తమ తమ జాతి తమ తమ అనుభవాలతో బ్రతుకుతున్న ప్రజల వలన నేను వారికి రోషము పుట్టించదను. హల్లెలూయా. చెబుదాం హుషారుగా హల్లెలూయా. వస్తి ఇజ్రాయేలు దేశానికి సూచన. అహష్వేరోసు రాజు సర్వలోకాన్ని పాలిస్తున్న దేవాది దేవునికి సూచన అయితే, వస్తి తన సౌందర్యాన్ని, తన ఆధిపత్యాన్ని, దేవుడు తనకిచ్చిన ఔన్నత్యాన్ని తిరస్కరించింది. రాజు యొక్క ఆజ్ఞను తిరస్కరించింది. దేవుని యొక్క ఆలోచనలను, దైవికమైన అనుభవాలను ఇజ్రాయేలు ఎప్పుడైతే తిరస్కరించిందో, ఇదిగో ప్రపంచంలో ఉన్న సర్వ జగత్తులో ఉన్న అన్య జనాంగం, అవివేక జనం, జనము కాని జనం, దేవుని బిడ్డలారా, ఇదిగో సర్వ జగత్తులో చెదిరి ఉన్న మనలాంటి సర్వ ప్రపంచంలో ఉన్న ప్రజలకు ఆ దైవికమైన అనుభవంలోకి రావడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. హల్లెలూయా. ఇప్పుడు దేవుని వాక్యంలోకి వస్తున్నాను, వినండి బాగా. ఇప్పుడు రాజుగారి దగ్గరికి సైనికులు వచ్చి చెప్తున్నారు, అయ్యా మహారాణి రానని చెప్పింది, నీ ఆజ్ఞను తిరస్కరించి ఆవిడ రావడానికి ఇష్టపడడం లేదు. అప్పుడు రాజు తన దేశంలో ఉన్న నాయకులందరితో ఆలోచిస్తున్నప్పుడు రాజు ఒక తీర్మానం చేశాడు. ఏంటంటే, వస్తి ఇక మీదట మహారాణిగా పట్టాభిషేకం చేయడానికి అర్హురాలు కాదు. ఇప్పుడు వస్తి స్థానములో, ఆ అంతఃపురములో ఆ మహారాజుకు మహారాణిగా ఉండే ఆ భాగ్యములోకి ఒక రాణిని సిద్ధము చెయ్యాలి. ఆ సిద్ధం చేయడానికి రాజు ఆజ్ఞాపించిన మొట్టమొదటి పని ఏంటయ్యా అని అంటే, చదువుదాం. ఎస్తేరు పుస్తకం అదే 2వ అధ్యాయం తీయండి. ఎస్తేరు పుస్తకం 2వ అధ్యాయం ప్రారంభ వాక్యం. ఇదిగో ఇవన్నీ ఎస్తేరు కాలములో జరిగిన సంభవాలు. వస్తి రాజుగారి మాట వినకపోవడం, వస్తికి బదులుగా మహారాణిగా మరొక కన్యకను సిద్ధపరచాలని మహారాజును అధికారులు ఆలోచించడం, ఇవన్నీ అక్కడ అంటున్నాడు. ఈ సంగతులైన తరువాత రాజైన అహష్వేరోసు యొక్క ఆగ్రహము, ఇదిగో భయానకమైన కోపం, తన ఆజ్ఞను విమర్శించిన వస్తి మీద తన భయంకరంగా కోపం చెందిన ఆ రాజు తన ఆగ్రహం, తన కోపం చల్లబడిన తర్వాత అంటున్నాడు, అతడు వస్తిని, ఇదిగో ఆమె చేసిన దానిని, ఆమెకు నిర్ణయించబడిన దానిని తలంచగా యవనస్తులకు రాజు పరిచారకులు ఇట్లనిరి, ఇదిగో అందమైన కన్యకలను రాజు కొరకు వెదకతగును, అందు నిమిత్తం సౌందర్యవతులైన కన్యకలందరినీ సమకూర్చి షూషాను కోట అంతఃపురమునకు చేర్చి. చాలు, మొదటి అనుభవాన్ని మనం ఈరోజు ధ్యానం చేద్దాం. జాగ్రత్తగా నా దేవుని మాటలు ఆలకించండి. హల్లెలూయా.
చదముషారుగా హల్లెలూయా. చబాలుషారుగా హల్లెలూయా. చదం గట్టిగా హల్లెలూయా. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. వస్తీ స్థానం ఖాళీ అయింది. ఇప్పుడు మహారాజుగా ఉన్న అహష్వేరోషుకి ఇప్పుడు సైనికులు అధికారులు అంటున్నారయ్యా, మీకు మహారాణిగా మరొక కన్యకను సిద్ధం చేయాలి. కనుక ఇప్పుడు మీరు ఆజ్ఞాపించవలసిన ఆజ్ఞ ఏంటంటే, ఈ 127 ఆస్థానం అంటే సర్వ జగత్తుకు మీరు ఆజ్ఞాపించాలి ఏంటంటే, కన్యకలందరినీ షూషాను కోటలోకి సమకూర్చాలి. కన్యకలందరూ షూషాను కోటలోకి రావాలి. ఆ కన్యకలు షూషాను కోటలోకి వచ్చిన తర్వాత, ఎవరు ఆ కన్యకలు అని అంటే, అందమైన కన్యకలు, సౌందర్యవతులైన కన్యకలందరూ షూషాను కోటలోకి వచ్చి ఆ కన్యకలు తమను తాము సిద్ధపరచుకున్న తర్వాత, ఆ కన్యకలలో ఏ కన్యక మీద మహారాజు ఇష్టపడి తనకు మహారాణిగా ఉండడానికి ఇష్టపడతాడో ఆ కన్యకతో రాజైన అహష్వేరోషు యొక్క వివాహం అవుతుంది. హల్లెలూయా. ఇది తీర్మానం. సర్వ ప్రపంచానికి సైనికులు వెళ్ళి ప్రకటించేశారు. ఇప్పుడు షూషాను కోటలోకి దేశము నలుదిక్కుల నుండి, ప్రపంచపు నలుదిక్కుల నుండి అందరూ షూషాను కోటలోకి కన్యకలు వస్తున్నారు. బాగా వినండి. ఆ కన్యకలందరూ సమకూర్చబడుతున్న దినాలు. పరిశుద్ధ గ్రంథం చెప్తుంది, ఇజ్రాయేలు ఎప్పుడైతే పరిశుద్ధుడైన దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తించాడు, ఆ సర్వ అధికారి అయిన దేవుణ్ణి వ్యతిరేకించిందో, సర్వ ప్రపంచంలో క్రీస్తు తన కొరకు స్వాస్థ్యమైన ప్రజలను ఏర్పాటు చేసుకోవడం ప్రారంభించాడు. బైబిల్ చెప్తుంది, దేవుని బిడ్డలారా, కొరింథీయులకు రాసిన 2వ పుస్తకం 11వ అధ్యాయం ప్రారంభ వాక్యం నుంచి మనం చదువుదాం. కొరింథీయులకు రాసిన 2వ పుస్తకం 11వ అధ్యాయం ప్రారంభ వాక్యం. కొంచెము అవివేకముగా నేను మాట్లాడినను మీరు సహించవలెనని నేను కోరుచున్నాను. మీరు ఎలాగైనా సహించుడి. దేవుని మీద ఉన్న అత్యాసక్తితో కొరింథీ సంగమా, మీ ఎడల ఆశ కలిగి ఉన్నాను. ఎందుకనగా మిమ్ములను పవిత్రురాలైన ఒక కన్యకనుగా సర్వశక్తి కలిగిన దేవాది దేవుడైన ఆ పురుషునికి అనగా క్రీస్తుకు మిమ్ములను సమర్పించి తిని. హల్లెలూయా. చదమ గట్టిగా హల్లెలూయా. ఇప్పుడు సంఘం ఒక కన్యక. చెప్పండి, ఏంటి సంఘం? కన్యక. ఈ సంఘం పరిశుద్ధ గ్రంథం అంటుంది, సంఘమట పరిశుద్ధ గ్రంథంలో పరిశుద్ధ దైవజనుడైన పౌలు సంఘాన్ని ఎలా పోలుస్తున్నాడంటే, సంఘమా, నేను మిమ్మలను సర్వశక్తి కలిగిన క్రీస్తుకు నేను మిమ్మలను కన్యకగా ప్రదానం చేశాను. ఎలా చేశానంటే, ఒక కన్యకగా ప్రదానం చేశాను. షూషాను కోటలోకి 127 దేశాలలో నుంచి కన్యకలు వచ్చినట్టుగా, ఇదిగో సంఘం అనబడుతున్న దేవుని మందిరములోకి దేవుని ప్రజలు సమకూర్చబడుతున్న దినాలు. హల్లెలూయా. అమెరికాలో సంఘం ఉంది, ఆఫ్రికాలో సంఘం ఉంది, భారతదేశంలో సంఘాలు ఉన్నాయి. సంఘాన్ని ప్రభు వాక్యం చెప్తుంది కన్యక. చెప్పండి, ఏంటి? చెప్పండి స్వరమెత్తి గట్టిగా, ఏంటి? కన్యక. రాజైన అహష్వేరోషుకు ఒక కన్యకను మహారాణిగా చేసే పనిలో ఉన్నారు. సర్వశక్తి కలిగిన దేవునికి ఒక సంఘం కన్యకగా తనను తాను సిద్ధపరుచుకున్న ఆ కన్యకగా ఉన్న ఆ సంఘమే రేపు మహిమ కలిగిన రాకడలో వధువుగా వివాహం చేసుకోబోతుంది. హల్లెలూయా. ఇప్పుడు కన్యక అనగా ఏంటి? ఆ సంఘం కన్యత్వంలోకి ఎలా మారాలి? బాగా వినండి. మిమ్ములను, నన్ను
సర్వ జగత్తులో ఉన్న కోటాను కోట్ల ఆత్మలను, త్రాగుబోతును, తిరుగుబోతును, వ్యభిచారిని, దయ్యాలు పట్టినని, మంత్రశక్తులతో పీడించబడుతున్న వారిని, లోకంలో ఉన్న అస్తవ్యస్తంగా పెరిగిన వారందరినీ షూషాను కోట అనబడుతున్న దేవుని మందిరములోకి పిలువబడ్డారు. హల్లెలూయా. ఇప్పుడు బాగా వినండి, 127 దేశాలలో నుంచి అనేక అమ్మాయిలు, ఆడపిల్లలు షూషాను కోటలోకి వచ్చారు. కానీ వాళ్ళు పెరిగిన విధానం వేరు, వాళ్ళున్న ప్రాంతం వేరు, వాళ్ళ జీవన విధానాలు వేరు. ఇప్పుడు షూషాను కోటలోకి ఎందుకు వచ్చారు అని అంటే, వారందరినీ రాజు యొక్క ఇష్టానుసారంగా వారిని సిద్ధం చేయాలి. అమ్మాయిలు రాగానే వెంటనే అహశ్వేరోషు రాజు పెళ్లి చేసుకోలేదు. వాళ్లకు 12 నెలలు అక్కడ సమయం ఇచ్చాడు. వివాహానికి ఒక సమయం ఉంది. ఆ సమయం ఆసన్నమయ్యేంత వరకు షూషాను కోటలోకి వచ్చిన ప్రతి ఆడపిల్ల, ప్రతి కన్యక తనను తాను మహారాజుకు ఇష్టపడేటట్టుగా తనను తాను తయారు కావడమే వారి కర్తవ్యం. హల్లెలూయా. ఇప్పుడు నీవు, నేను సర్వ జగత్తులో, నేను మందిరానికి వచ్చి 20 ఏళ్ళైంది, నీవు దేవుని నమ్మి 10 ఏళ్ళైంది, ఇంకో కొంతమంది ప్రభువుని నమ్మి 30 ఏళ్ళైంది. సంఘానికి షూషాను కోట అనబడుతున్న దేవుని మందిరంలోకి మీరు, నేను పిలువబడ్డాం. అయితే ఇక్కడ మనమందరం పెరిగిన విధానం, మన భావజాలాలు, మనం తిరిగిన అనుభవాలు, మనం జీవించిన అనుభవాలు, 127 దేశాలు బైబిల్ చెప్తుంది, వారి వారి జీవన శైలులు వేరుంటాయి, వారి జీవన పద్ధతులు వేరుంటాయి, ఆహారపు అలవాట్లు వేరుంటాయి, వస్త్రధారణలు వేరుంటాయి. కానీ అంతఃపురములో ఉన్న మహారాణిగా మారాలి అని అంటే అహశ్వేరోషు యొక్క ఆలోచనకు తగినట్టుగా ఒక వ్యక్తి సిద్ధపడాలి. హల్లెలూయా. ఇప్పుడు దేవుని వాక్యం అంటుంది, దేవుని బిడ్డలారా, సంఘాలలోకి ప్రజలముగా మనం వచ్చాం. అందుకే బైబిల్ చెప్తుంది, క్రీస్తు యేసు అను తన కుమారుని సహవాసానికి మనలను పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. మనం షూషాను కోట అంటే అర్థం ఏంటంటే దేవుని మందిరము. చెప్పనేంటి? మందిరంలోకి మీరు వచ్చారు, నేను వచ్చాను. మనమే కాదు, ప్రాంతంలో అనేక మందిరాలు ఉన్నాయి, దేశంలో అనేక మందిరాలు ఉన్నాయి, ప్రపంచంలో కోట్ల మంది దేవుని జీవము కలిగిన మందిరంలోకి వచ్చారు. ఇప్పుడు రాగానే ఇప్పుడు పని ఏంటంటే వారందరట ఎలా మారాలి అని అంటే అందమైన సౌందర్యవంతమైన వ్యక్తులుగా మారాలి. హల్లెలూయా. హల్లెలూయా. చావాలి గట్టిగా హల్లెలూయా. నేను అందంగానే ఉన్నాను అనుకొని అనేక కన్యకలు వచ్చారు, కానీ ఆవిడ అందం రాజుకు నచ్చాలి. అందుకని మేము చదివిపించాను మీకు. నేను, కుమారి ఆలకించము, ఆలోచించి చెవియొగ్గుము, నీ రాజు నీ సౌందర్యాన్ని కోరినవాడు. సౌందర్యం ఒక ఆత్మ సంబంధమైన సౌందర్యం. దేవుడు ఒక సంఘాన్ని ఏ కోణములోకి మలచాలని ఆశపడుతున్నాడో ఆలోచించండి. సంఘం ఎలా ఉండాలి అనంటే, వివాహానికి సిద్ధపడే సంఘం మొట్టమొదటి అనుభవం ఎలా ఎదగాలి అని అంటే, ఆవిడ, ఆ సంఘం, ఆ ప్రజలు, బైబిల్ చెప్తుంది ఆమె కన్యకయై ఉండాలి. హల్లెలూయా. కన్యక అనంటే లోక సంబంధములో, లోకములో, గ్రామములో, ప్రాంతంలో పుట్టి పెరిగినా కూడా తన పవిత్రతను కాపాడుకొని ఎదుగుతున్న ఒక అమ్మాయిని కన్యక అని అంటారు. పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది, సంగమ, నేను మిమ్ములను సర్వశక్తి కలిగిన దేవునికి ఎలా ప్రధానము చేశానో తెలుసా? కన్యకగా. చెప్పండి ఎలా? చెప్పండి స్వరమెత్తేలా? కన్యక. కన్యక అని అంటే మొదటి అర్థం పవిత్రమైనది అని అర్థం, పరిశుద్ధమైనది. వినండి దయచేసి. సంఘం అనగానే యేసు రక్తంలో కడగబడడం అంటే అర్థం ఏంటి? పాపము నుంచి విమోచించబడడం, పరిశుద్ధతలోకి రావడం. సంఘం యొక్క మొదటి ప్రాసెస్ ఏంటి? యేసు రక్తము మన ప్రతి పాపము నుండి మనలను విడిపిస్తుంది. అంటే అపవిత్రతనంతా తొలగించి పవిత్రమైన వ్యక్తిగా మార్చడమే యేసు రక్తములో ఉన్న అనుభవం. ఇప్పుడు సంఘంలోకి ఒక త్రాగుబోతుగా వచ్చాను నేను.
సంఘంలోకి తిరుగుబోతుగా వచ్చాం. సంఘంలో మనకు తోచినట్టుగా లోక వ్యవస్థలో బ్రతికి వచ్చాం. శూషాను కోటలో కోట్లాది మంది, లక్షలాది మంది కన్యకలు వచ్చినట్టుగా దేవుని మందిరాలలోకి వస్తున్న మనమందరం ఈరోజు వచ్చిన ప్రజలం ఒకప్పుడు మనకు తోచినట్టుగా, మనకు నచ్చినట్టుగా మన జీవన విధానం చేసిన వారం. అయితే బైబిల్ అంటుంది, నా ప్రభువుకి సంఘం ఏ కోణంలో సిద్ధపడాలి అని అంటే పవిత్రమైన కన్యకగా సిద్ధపడాలి. హల్లెలూయా. చదమ గట్టిగా హల్లెలూయా. కన్యక అనంటే మొదటి అనుభవం పరిశుద్ధమైనది. నేను అహశ్వేరోసు రాజుకి ఒక కన్యక మహారాణిగా ఎలాగ మారబోతుందో, సర్వశక్తి కలిగిన నా ప్రభువుకి రేపు ఎత్తబడే ఒక సంఘం ఎవరయ్యా అనంటే ప్రపంచమంతటిలో తమ పవిత్రతను జాగ్రత్తగా కాపాడుకొని పరిశుద్ధతలో బ్రతుకుతున్న ఒక గుంపు కన్యకగా ప్రభు రాకడలో సిద్ధపడబోతుంది. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే దైవజనులు బాబన్న గారు ఒక పాట రాశాడు, పవిత్రురాలైన కన్యకగా ప్రదానం చేయబడితి, నా యేసుకై ప్రదానము చేయబడితి. నేను ఒక పవిత్రత కలిగిన వ్యక్తిగా, నేను పరిశుద్ధత కలిగిన వ్యక్తిగా, మీరు ఒక సంఘం కన్యత్వంలోకి ఎదగాలి. కన్యత్వము అనంటే మొదటి పాఠం చెప్తున్నాను, పవిత్రతను కాపాడుకునేది. తను చేసుకోబోయే వరుడి కొరకు తన కన్యత్వాన్ని కాపాడుకున్న ఒక ఆడపిల్లను భూమి మీద కన్యక అని ఎలా అంటారో, రేపు సర్వశక్తి కలిగిన నా ప్రభువుని వివాహము ఆడబోయే ఒక సంఘం ఏ విధంగా ఉంటుంది అని అంటే పవిత్రతలో ఎదిగే సంఘం. లోకంలోనే ఉంది అనేక ఆచారాలు, అనేక వ్యవహారాలు, అనేక అనుభవాల గుండా లోకంలో నుంచి మనం వచ్చాం. శూషాను కోటకు వచ్చిన కన్యకలు కన్యత్వములో తమ పవిత్రతను ఎలా కాపాడుకోవాలో, ఏ విధంగా దేవుని మందిరానికి వచ్చిన మనం పవిత్రతలో, బాగా వినండి, పరిశుద్ధత ఎక్కడో ప్రభు అక్కడ. సంఘంలో యేసు రక్తంలో కడగబడి బల్లారాధనలో పాల్గొని మందిరానికి వస్తూ పోతూ ఉన్నా నీవు పవిత్రంగా జీవించకపోతే రేపు నువ్వు ప్రభురాకడలో ఎత్తబడవు అన్న సంగతి మనకు బాగా తెలుసుకోవాలి. ఎలాగైనా ఉంటే మోసుకొని పోయే దేవుడు కాదైనా. రేపు అహశ్వేరోసు రాజుకి ఒక భార్యగా మారబోయే వస్తికి బదులుగా ఒక మహారాణిగా మారబోయే ఒక వ్యక్తి కన్యకయ్యి ఉండాలి. అయ్యా, శూషాను కోటలోకి కన్యకలను సమకూర్చాలి అని అన్నారు. అర్థమైందండి? పవిత్రతను కోల్పోయి ఇంకా అంబార్లు తింటూ, సిగరెట్లు తాగుతూ, సినిమాలు చూస్తూ, తోచినట్టుగా నచ్చినట్టుగా విచ్చలవిడిగా బ్రతుకుతూ, అర్థమైందండి? నీకు నచ్చినట్టుగా నువ్వు బ్రతుకుతూ దేవుని మందిరం అనబడుతున్న ఈ గుడారంలో నువ్వు ఒక దేవుని బిడ్డగా, ఒక దేవుని సేవకుడిగా చాలామంది అవుతుండొచ్చు. అయితే ఒకటి సత్యం, రేపు ప్రభు రాకడలో నువ్వు నిలబడవు అన్న సంగతి 100% సత్యం. హల్లెలూయా. పవిత్రత అంటే బైబిల్ చెప్తుంది. దేవుని బిడ్డలారా, యాకోబు పుస్తకం చదువుతారా మాట? యాకోబు గ్రంథం, దేవుని ఎదుటను, సర్వశక్తి కలిగిన దేవుని ఎదుట విలువైన భక్తి ఏదనగా, చదువుతారా? మొదటి అధ్యాయం, యాకోబు పుస్తకం మొదటి అధ్యాయం 26వ వాక్యం నుంచి, ఎవడైనను నోటికి కళ్ళెము పెట్టుకొనక తన హృదయమును మోసపరుచుకొనుచు భక్తి కలిగిన వాడనని అనుకొనిన ఎడల వాని భక్తి వ్యర్థమే. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమును అయిన భక్తి ఏదనగా విధవరాండ్రను వారి ఇబ్బందులలో పరామర్శించుటయు. ఇదిగో బాగా వినండి, ఇహ లోక మాలిన్యం. చదువు మాట ఇంగ్లీష్లో ఒకసారి.
లోకంలో ఏముంది? మలిన్యం ఉంది, అపవిత్రత ఉంది. ఈ లోకంలో మాలిన్యం ఉంది. బాగా వినండి. నువ్వు నలుగురికి దానం చేసినంత మాత్రాన, క్రిస్మస్ దినాన నలుగురికి బట్టలు పెట్టినంత మాత్రాన పవిత్రుడు అయిపోవు. పరిశుద్ధ గ్రంథం చెప్తుంది, దేవుని ఎదుట నిలబడే భక్తి ఏదనగా, ఒకటి, లోకంలో దిక్కులేని వారికి ఆదరించడం, వారికి సహకరించడం. అదే భక్తి కాదు. మరి కింద అంటున్నాడు, ఇహలోక మాలిన్యమును తనకు అంటకుండా తనను తాను కాపాడు కొనుటయే. హల్లెలూయా. చదవం ఒకసారి హుషారుగా, హల్లెలూయా. ఇదిగో లోకంలో నీ ఉద్యోగాలు, నీ వ్యాపారాలు, నీకు బంధువులు ఉన్నారు, నీకు చుట్టాలు ఉన్నారు. నీవు పరలోకంలో నీవు నేను లేము. మనం పరలోకంలో లేము. అమ్మా, మా చుట్టాలందరూ ఇబ్బంది పెడుతున్నారు కనుక నేను కూడా గంధం పెట్టుకుంటానంటే నీ కర్మ పెట్టుకో. మనం పరలోకంలో లేము. మనము భయంకరమైన పొల్యూట్ అంటే అపవిత్రతతో మొత్తం కల్మిషమైపోయిన లోకంలో ఉన్నాం. అక్కడ అంటున్నాడు ఇహలోక మాలిన్యం. ఈ లోకంలో మనం ఉన్నాం. ఈ లోకంలో ప్రభురాకడకు సిద్ధపడే సంఘం ఉంది. ఈ లోకంలో మలిన్యం కూడా ఉంది. అయితే బైబిల్ అంటుంది, నేను నీవు ఒక బబులోను దేశమునకు వెళ్ళి భోజనమును బట్టి తనకు మలిన్యం అంటుతుందేమోనని. అయ్యా, దయచేసి ఈ భోజనం మాకొద్దు, అపవిత్రమైన భోజనం మేము చేసి మమ్ములను మేము పరిశుద్ధతలో నుంచి మేము పాడైపోవడం మాకు ఇష్టం లేదు కనుక దయచేసి మాకు ఈ భోజనం వద్దయ్యా అని బతిమిలాడిన దానియేలు వలె భయానకమైన ఫరో సామ్రాజ్యములో భయంకరమైన శపించబడిన విగ్రహారాధనలో ఉండి కూడా తన పవిత్రతను కాపాడుకొని పరిశుద్ధతలో నిలబడిన యోసేపు వలె దేశాలు దాటినా, ప్రపంచాలు దాటినా, చుట్టం బంధువు దేవుని బిడ్డలారా, ఈ భూమి మీద అందరి మధ్యలో మనము ఉన్న బైబిల్ అంటుంది మనము లోక మాలిన్యం మనము అంటకుండా చూసుకోవాలి. హల్లెలూయా. అర్థమవుతుందా మీకు? లోకంలో నీకు బంధువులు ఉన్నారు, లోకంలో మనకు చుట్టాలు ఉన్నారు, లోకస్తులందరూ మనకు కావలసిన వారందరూ పవిత్రతలో లేరు, లోక సంబంధమైన ఆచారాల్లో ఉన్నారు, వ్యవహారాల్లో ఉన్నారు. వాళ్ళు ఏమనుకుంటారో అని అనుకుంటూ రాజీ పడే భక్తి నువ్వు చేస్తే నువ్వు కన్యకగా మారలేవు. దేవుని వాక్యం అంటుంది, దేవుని బిడ్డలారా, లోక సంబంధమైన వ్యవహారాలలో ఇదిగో నీ పవిత్రతను కాపాడుకొని లోకంలో శరీరాశ, లోకంలో నేత్రాశ, లోకంలో జీవపు డంబం దాగి ఉంది. నా ప్రభువైన యేసుకు లోకము యొక్క మహిమను చూపించి ఇదంతా నా చేతిలో ఉంది, నా కాళ్ళకు మొక్కు అని లోకము ఇదిగో దేవాది దేవుని కుమారుని ఎదుట పెట్టి ఆశ చూపించినట్లుగా లోకంలో ధనం, లోకములో అందం, లోకములో ఉన్న ఆశలు మన ముందు వచ్చి మనలను ఉసికొల్పుతాయి, ప్రలోభ పెడతాయి. వింటున్నారా? ప్రలోభ పెడతాయి, ఉసిగొల్పుతాయి. నీకు బైబిల్ అంటుంది లోకంలో ఉన్న మలిన్యమును నీకు అంటకుండా నువ్వే చూసుకోవాలి, నాకు అంటకుండా నేనే చూసుకోవాలి. హల్లెలూయా. నీకు అంటకుండా నేను చూడలేను, నాకు అంటకుండా నువ్వు చూడలేవు. ఎవరికి వారే చూసుకోవాలి. నేను చేసేది క్రమమా, నేను బతికేది భక్తేనా, నేను ఈ ఆచారంలో అడుగు పెట్టచ్చా, ఇది మలిన్యమా, పరిశుద్ధమైందా, ఈ అనుభవాలు నేను చేయొచ్చా, చేయకూడదా, ఈ వ్యవహారాల్లో నేను అడుగు పెట్టొచ్చా లేదా, ఇదంతా ఎవరికి వాడే చూసుకోవాలి. మలిన్యం అని నీకు అర్థమైనప్పుడు నువ్వు దూరం ఉండాలి. అది అపవిత్రత అని అర్థమైనప్పుడు దూరం ఉండాలి. నువ్వు వాటికి దూరంగా ఉండి నీకు అంటించుకోవద్దు. నువ్వు అంటించుకుంటే నీకు నువ్వు అపవిత్రమైపోతావు. అందుకని వాక్యం అంటుంది, సంఘం షూషాను కోటలోకి చేర్చబడిన సంఘం అహశ్వేరోసుకు భార్యగా మారాలంటే మొదటి అనుభవం కన్యకయై ఉండాలి. నా దేవాది దేవుడైన సర్వశక్తి కలిగిన దేవునికి నీవు ఒక కన్యకగా మారకపోతే రాకడలో ఎత్తబడలేవు. బాగా వినండి, పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పే పాఠం కన్యక అనంటే పవిత్రమైంది. హల్లెలూయా.
పవిత్రత అని అంటే నేను ఏ జారత్వం చేయడం లేదు. అర్థమైందండి? అర్థమవుతుందా? నేనే వ్యభిచారం చేయడం లేదు అని మాత్రం అనుకోకండి. బైబిల్ చెప్తుంది, దేవుని బిడ్డలారా, భోజనమును బట్టి కూడా తమ అపవిత్రత కాకుండా. ఒక మాట తీసి చదువుతారు ఒకసారి. దానియేలు పుస్తకం 1వ అధ్యాయం తీయండి త్వరగా. 1వ అధ్యాయమా? దానియేలు పుస్తకం. రాజు భుజించు భోజనము, రాజు పానము చేసే ద్రాక్షారసము మేము తిని త్రాగి ఏందట అయ్యా ఉందా పరిశుద్ధ గ్రంథంలో? భోజనం ఈరోజు తింటే రేపు వెళ్ళిపోయేది కాదు కాదు కాదు. భోజనంలో ఏముందండి? దండం పెట్టుకొని ప్రార్థన చేసుకొని తినచ్చనే పనికి మాలిన బోధకుల మాట వినకండి. ప్రార్థన చేసుకోగానే పవిత్రమైపోతుంది అనుకోకండి. అపవిత్రత ప్రార్థన చేస్తే ఎప్పుడు పవిత్రత కాదు. అపవిత్రత అపవిత్రతే. పరిశుద్ధ గ్రంథం దానియేలు అంటున్నాడు, దానియేలు రాజు భోజనం, రాజు ఆ నెబుకద్నెజరు తినే భోజన విధానాలు వేరు. వారు అన్యులు, కల్దీయులు, వీరు యూదులు. యూదుల పద్ధతి ప్రకారం కొన్ని అపవిత్రమైనవి తినరు. అపవిత్రమ ఏవి తినాలో ఏవి తినకూడదో దేవుడు ధర్మశాస్త్రంలో చెప్పాడు గనక, దానియేలు ధర్మశాస్త్ర కాలంలో ఒక యూదుడిగా నిష్ఠ కలిగిన వ్యక్తిగా బ్రతుకుతున్నాడు గనక, పరాయి దేశంలోకి వెళ్ళి రాజభోజనాలు, రాజ ద్రాక్షారసం, ఆ యొక్క మందు తాగి తిని నేను అపవిత్ర పొందడం అతనికి ఇష్టము లేదు అని తలంచి, అంటే తిని తాగే భోజనం కూడా ఒక మనుషుని జీవితాన్ని అపవిత్రపరుస్తుంది అన్న సంగతి మనం గుర్తుపెట్టుకోవాలి. హల్లెలూయా, చబాలుషారుగా హల్లెలూయా. అపవిత్రత భోజనాలను బట్టి, అపవిత్రత మన కార్యక్రమాలను బట్టి, అపవిత్రత మన ఆచారాలను బట్టి. ఎఫ్రాయిము అన్యులతో సహవాసము చేసి అన్య సంబంధమైన ఆచారాలు చేసి వాడు అపవిత్రుడాయను అనుంది. ఆచారాలు మనల్ని అపవిత్రం చేస్తాయి. భోజన పదార్థాలు అపవిత్రం చేస్తాయి. వ్యక్తిత్వ, శరీర, పాప సంబంధమైన బంధాలు మనల్ని అపవిత్రం చేస్తాయి. మొట్టమొదటగా పరిశుద్ధ గ్రంథం నేర్పుతుంది, కన్యకగా అనగా ఇదిగో దేవుని మందిరాల్లోకి చేరిన మనం పరిశుద్ధతలో బ్రతకడమే కన్యకు యొక్క మొదటి అనుభవము. హల్లెలూయా, చబాలుషారుగా హల్లెలూయా. నేను దేవుని రాకడకు ఒక కన్యగా మారాలి అని అంటే నేను పవిత్రంగా బ్రతకడం, పవిత్రతలో జీవించడం నేను నేర్చుకోవాలి. సంఘం పవిత్రతలో ఎదగాలి. సంఘంలో తాగుబోతులు, తిరుగుబోతులు, వ్యభిచారులు, నలుగురు పిల్లలతో తిరిగేటోడిని, అర్థమవుతుందా, సిగరెట్ డబ్బాలు ఎంబడ పెట్టుకుని వచ్చేటోడిని, అంబర్ ప్యాకెట్లు జేబులో పెట్టుకుని వచ్చేటోళ్ళు అందరూ సంఘంలోనే ఉన్నారు. ఇంకా చెప్పాలంటే సంఘంలో పెద్దలైపోయారు వాళ్ళు. అర్థమైందండి? హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథం అంటుంది, ఇద్దరు భార్యలను చేసుకున్నవాడు సంఘంలో పెద్దరికంగా చేయడానికి అర్హత లేదంటున్నది. అర్థమవుతుందండి? నువ్వు మార్చుకున్నా పర్వాలేదు, నీకు ఆ రైట్స్ లేవు. అతడు ఒక దైవజనుడు, ఏకపత్ని పురుషుడై ఉండాలి. పరిశుద్ధ గ్రంథం ఒక దేవుని సంఘంలో ఉండే సేవకుడికి, దేవుని మందిరంలో ఒక పెద్దగా ఉండే వాడికే ఇంత పవిత్రత అవసరమైతే రేపు సర్వశక్తి కలిగిన దేవుని ఎదుట మనం నిలబడబోతున్నాం. ఎంత దేవుని సముఖంలో మనం ఆ ఎదుగుదలలో ఎదగాలో మనం ఆలోచించుకోండి. హల్లెలూయా, శబాలు గట్టిగా హల్లెలూయా. ఇద్దరు పిల్లలను చేసుకున్న వాడి దగ్గర 100 మంది విశ్వాసులు ఉన్నారు లోకంలో. రెండో పెళ్లి చేసే పాస్టర్లు కూడా ఉన్నారు లోకంలో, మస్తున్నారు. మాలిన్యం అవుతాడు తప్ప వాడు పవిత్రత కలిగిన ఒక గుంపును వాడు ఎప్పటికీ కట్టలేడు, వాడు కాలేడు. కనుక మొదటిది దేవుని బిడ్డలారా, కన్యక అంటే ఏంటండి చెప్పండి? పవిత్రమైంది. చెప్పండి గట్టి ఏంటి? సంఘం షూషాను కోట అనేది దేవుని మందిరానికి సూచన అయితే, ఇక్కడికి చేరిన మనందరినీ దేవుడు మొదటగా చేసే పని పవిత్రంగా మార్చుతున్నాడు యేసు రక్తము చేత. ఇంకా పరిశుద్ధంగా బతకడానికి ప్రభు ప్రతిరోజు మనల్ని నడిపిస్తాడు. రెండవ అనుభవం కన్యక అనంటే, దేవుని బిడ్డలారా, వాక్యం చెప్తుంది, అదే
పరిశుద్ధ గ్రంథంలో కీర్తనల పుస్తకం 45వ అధ్యాయం 3వ వాక్యం చదువు. కీర్తన పుస్తకం 45:3. పద్నాలుగు 13 చదువు. అంతఃపురములో నుండు, ఇక ఈ మాట, అంతఃపురములో ఉండే రాజకుమార్తె అంటే రేపు మహారాజుగా ఉన్న ఆ రాజాది రాజుకి మహారాణిగా ఉండే ఆ రాజకుమార్తె ఎలా ఉంటుందో తెలుసా? కేవలము మహిమ కలది. ఆమె వస్త్రము బంగారు బుటాపని విచిత్రమైన పనిగల వస్త్రములను ధరించుకొని రాజునొద్దకు ఆమె తీసుకొని రాబడుచున్నది. ఆమెను వెంబడించు ఆమె చెలికత్తెలైన కన్యకలు నీ యొద్దకు తీసుకొని రాబడుచున్నారు. హల్లెలూయా. చదమ గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. 2వ సమూయేలు పుస్తకం 13వ అధ్యాయం 18వ వాక్యం. 2వ సమూయేలు 13వ అధ్యాయము 18వ వాక్యం. కన్యకలైనటువంటి రాజకుమార్తెలు వివిధ వర్ణములు గల వస్త్రములను ధరించే అలవాటు ఉంటుంది. చాలు. హల్లెలూయా. ఇప్పుడు పరిశుద్ధ గ్రంథంలో కన్యకలకుండే 2వ అనుభవం ఏంటంటే అందరిలాంటి వస్త్రాధారణలు వీళ్ళకుండవు. పరిశుద్ధ గ్రంథం రాజుల కుమార్తెలు పాత నిబంధన కాలంలో రాజ్యరికం చేస్తున్న వారు నా వైపు చూడండి. దేశంలో ఒక రాజుగారి కుమార్తె అలా తిరుగుతూ ఉంటే ఈమె రాజుగారి కుమార్తె అని సమాజానికి ఎలా తెలుస్తుందనంటే ఆవిడ కట్టుకున్నటువంటి వస్త్రం ఇక ఆ దేశంలోకి ఎవరు కట్టుకోరు. అక్కడ అంటున్నాడు వివిధ వర్ణములు కలిగిన వస్త్రములు. దానినే కీర్తనకారుడు రాస్తాడు, విచిత్రమైన పని కలిగిన బుట్టా పని కలిగిన వస్త్రం. అదే హెజ్కేల్ రాస్తాడు, నేను నీకు విచిత్రమైన వస్త్రములు నేను నీకు తొలగించాను. హల్లెలూయా. చపాలి గట్టిగా హల్లెలూయా. బైబిల్ చెప్తుంది దేవుని బిడ్డలారా, 2వ అనుభవం కన్యకగా మారే సంఘానికి ఉండే 2వ అనుభవం. 1 పవిత్రత కలిగిన సంఘం, అది 2 వివిధ వర్ణములు కలిగిన వస్త్రములు, అనేక కలర్స్. ఒక యోసేపుకు యాకోబు అనేక రంగులు కలిగిన వస్త్రాన్ని తొలగించినట్టుగా అనేక కలర్ వర్ణములు కలిగిన వస్త్రములను రాజకుమార్తెలు కన్యకలు ధరించుకుంటారట. దానినే పరిశుద్ధ గ్రంథం మనకు బోధిస్తుంది. అదే మీకు ఆ మాట ప్రకటన పుస్తకంలో చూడొచ్చు. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 7వ వాక్యం చదువు ఒకసారి. అప్పుడు గొప్ప జన సమూహమును, శబ్దమును, విస్తారమైన జలముల శబ్దమును, బలమైన ఉరుముల శబ్దమును పోలిన ఒక స్వరము సర్వాధికారియగు ప్రభువునగు మన దేవుడు ఏలుచున్నాడు, ఆయనను స్తుతించుడు. ఇదిగో వివాహం ఇక్కడ అహశ్వేరోషు వివాహం సిద్ధపాటు, అక్కడ గొర్రెపిల్ల వివాహం సిద్ధపాటు. గొర్రెపిల్ల వివాహ ఉత్సవ సమయము వచ్చినది. ఆయన భార్య, ఆయనకు కాబోయే భార్య తనను తాను సిద్ధపరచుకొని ఉన్నది కనుక మనము సంతోషపడి ఉత్సహించి ఆయనను మహిమపరచుదాం. చెప్పగా వింటిని
ఆమె ధరించుకొనుటకు ప్రకాశములను నిర్మలములునైన సన్నపు నార బట్టలు ఆమెకు ఇవ్వబడెను, అవి పరిశుద్ధుల నీతి క్రియలు. హల్లెలూయా. ఇదిగో కన్యకలకు రాజు ఏమిస్తున్నాడంటే వివిధ వర్ణములు కలిగిన వస్త్రాలు. బాగా వినండి అమ్మా, కన్యక రాజకుమార్తెలు ధరించుకునే బట్టలు ప్రపంచంలో సాధారణమైన ఎవడు ధరించుకోడు. అర్థం చేసుకోవాలి దేవుని వాక్యాన్ని. ఆ వస్త్రం ఒకే కలర్ కలిగిన వస్త్రాలు కావు, వివిధ వర్ణములు, వివిధ రంగులు కలిగిన వస్త్రాలు. అందుకే మీరు పరిశుద్ధ గ్రంథాన్ని గమనిస్తే పరిశుద్ధ గ్రంథం మనకు చెప్తున్న అద్భుతమైన ఉదాహరణ ఏంటంటే, పరలోకంలో ఆరాధన జరుగుతుంటే యెషయా దర్శనంలో చూస్తున్నప్పుడు వాక్యం అంటుంది, దేవాలయం అంతా ఆయన మహిమతో నిండిపోయింది, ఆయన వస్త్రం అంచులు దేవాలయాన్ని కమ్ముకున్నాయి. యేసయ్య యొక్క వస్త్రపు యొక్క అంచులు ఎక్కడ కమ్మాయట? దేవాలయం. దేవాలయం ఏంటంటే దేవుని మందిరం. ఇప్పుడు దేవుని మందిరం, ఇదిగో మనం ఆరాధిస్తున్న ఈ మందిరం, షూషాను కోటకు గుర్తుగా ఉన్న ఈ మందిరం అంతా దేంతో కమ్మాలని చూస్తున్నాడు దేవుడు అని అంటే ఆయన వస్త్రపు అంచులు. హల్లెలూయా. ఆ వస్త్రమే ఆయన స్వభావాలు. అందుకని మీకు చాలా విషయాలు ఇంతకుముందు చెప్పాను. రక్షణ అనేది ఒక వస్త్రం, రక్షణ వస్త్రము, ఉల్లాస వస్త్రము, నీతి అనే పైబట్ట, నీతి అనే వస్త్రము, పెళ్ళి వస్త్రము, మహిమ కలిగిన వస్త్రము, ఇవన్నీ వివిధ వర్ణములు కలిగిన వస్త్రాలు. ఇవి ఎవరికి ఉంటాయి? మహారాజుకు మహారాణిగా మారే రాజకుమార్తె అయిన కన్యక అనబడుతున్న సంఘం ధరించుకోవాలి. హల్లెలూయా. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. ఇదిగో నా వైపు చూడండి. నేను ఒక మహారాజుకి పెళ్లి కుమార్తెగా మారాలంటే నేను ఒకే రంగు వస్త్రము ఈ భూమి మీద ధరించుకొని ఉంటానేమో కానీ అద్భుతమైన అంతరంగ సౌందర్యం ఎలా ధరించుకుంటానంటే రక్షణ అనేది ఒక వస్త్రం, ఉల్లాసం, దేవుడిచ్చే ఆ మహిమ కలిగిన ఆనందం అనేది ఒక వస్త్రం, నీతి అనేది ఒక వస్త్రం, మహిమ కలిగిన అనుభవం ఒకటి వస్త్రం. అలా అనేక వస్త్రాలు పరిశుద్ధ గ్రంథంలో ఉన్నాయి. మీరు వెతకండి. నేను మీకు మళ్ళీ ముందున్న దినాల్లో ఇంతకుముందు చెప్పాను ఆ వస్త్రాల గురించి. ఆ వస్త్రాలను ఇంకా మీకు టచ్ చేస్తాను. అనేక వస్త్రాలు ఎవరి మీద ఉంటాయి అని అంటే ఆ ఘనమైన దేవునికి రాకడకు సిద్ధపరచబడి పెళ్లి కుమార్తెగా ఎదుగుతున్న ఇదిగో సంఘముకు ఉంటుంది. నీకు రక్షణ అనే వస్త్రం ఉంది, కానీ నీ జీవితంలో నీతి లేదు. నీతి అనే వస్త్రం నీకు లేదు. వివిధ వర్ణములు, ఓన్లీ సింగిల్ కలర్ కాదు. అర్థమవుతుందండి? భూమి మీద కూడా ఆ మహిమ కలిగిన రాకడకు సిద్ధపడే ప్రజల వస్త్రాధారణ వేరుంటుంది. లోకస్తులు జిగేలు అన్నట్టుగా సంఘ బిడ్డల జిగేలు ఉండరు. అర్థమవుతుందా? లోకస్తుల వస్త్రాధారణలు వేరు, సంఘ బిడ్డల వస్త్రాధారణలు వేరు. కొంతమందికి అర్థం కాదు, ఇంత సింపుల్ ఉంటారు ఎందుకు, హై ఫ్యాషన్ ఉండొచ్చు కదా అని వాళ్ళు అనుకుంటారు. కానీ ఈమె దగ్గర ఆమె ధరించుకున్న బట్టకు 100 అంతలు పెట్టి కొనుక్కున్న డబ్బు ఉంది. కానీ ఈ వ్యక్తి ప్రభురాకడకు సిద్ధపర అనుభవాల్లో ఉంటాడు కనుక లోక సంబంధమైన వ్యామోహాల మీద, మోజుల మీద పడకుండా ఎంత వీలైతే అంత చాలా సింపుల్గా ఉండడానికి ఇష్టపడతాడు. ఇదే పెంతెకోస్తు అనుభవం నేర్పించే క్రమం. హల్లెలూయా. చాలా హుషారుగా హల్లెలూయా. వివిధ వర్ణములు అంటే అనేక నీతికరమైన ఆ నీతి క్రియలతో నింపబడే అనుభవం. ఇవి కన్యకలు ధరించుకుంటారట. అందుకే ఇంకో మాట మీకు చూపిస్తాను. పరమగీతాల పుస్తకం 6వ అధ్యాయం 9వ వాక్యం చదువుతురండి. పరమగీతాలు 6వ అధ్యాయం 9వ వాక్యం. నా పావురము అంటే నా మహిమ కలిగిన రాకడకు సిద్ధపడే సంఘాన్ని గురించి అంటాడాయన. నా పావురము నా
నిష్కలమైనటువంటి నిష్కలంకురాలు ఒకతే. అమ్మా ఒకరే, ఎస్తేరు ఒకతే ఎన్నిక చేయబడింది. రేపు ఒక గుంపే బయటకు వెళ్తుంది. ఒకతే అని చెప్పి కింద అంటాడు, ఆమె తన తల్లికి ఒకతే కుమార్తె, తన కన్న తల్లికి ముద్దు బిడ్డ. స్త్రీలు ఆమెను దానిని చూచి ధన్యురాలందరూ, రాణులను ఉపపత్నులను దానిని పొగుడుదురు. కన్యకలు, ఆ మాట చూడు, 9వ వాక్యం పై భాగం చదువు. లెక్కకు మించిన 60 మంది, ఈ మాట నేను మీకు చూపించాలనుకున్నది. 60 మంది రాణులను, 80 మంది ఉపపత్నులను, లెక్కకు మించిన కన్యకలను కలరు, కానీ నా పావురము ఒకతే. హల్లెలూయా. ప్రపంచంలో కోట్లాది మంది సంఘాలు, సంఘ బిడ్డలు దేవుని నమ్మి రక్షించబడి ఆయన సన్నిధిలో బ్రతుకుతున్న ఒక్క గుంపే ప్రభు రాకడలో ఎత్తబడబోతుంది. హల్లెలూయా. షూషాను కోటలో లక్షలాది మంది కన్యకలు వచ్చారు, కానీ ఒక్క మహారాణిగా ఎస్తేరు మాత్రమే సిద్ధపరచబడినట్లుగా ఆ అలంకరణ నీలో నాలో లేకపోతే నువ్వు అందరిలో ఒకడివైపోతావు తప్ప, అందరి వంటి వాడివైపోతావు తప్ప, నీలో ప్రత్యేకత అంటూ ఏమీ ఉండదు. నీ విశ్వాసులలో, నీ సంఘ బిడ్డలలో అందరిలో నీవు ఒకడి వంటిగా ఉంటే, సంఘాలలో అందరిలాగా నీవు ఉంటే నీకు లాభం ఏమీ లేదు. నీవు ఎలా పెరగాలి అని అంటే, షూలమ్మతి గురించి బైబిల్ అంటుంది, లెక్కకు మించిన కన్యలు, అంటే కన్య అని అంటే సంఘం. లెక్కకు మించిన సంఘాలు, కోట్లాది మంది విశ్వాసులు ఉన్నా నీ విశ్వాసం ప్రత్యేకంగా ఉండాలి. హల్లెలూయా. నీ పవిత్రత ప్రత్యేకంగా ఉండాలి, నీ అనుభవాలు ప్రత్యేకంగా ఉండాలి, నీ వస్త్రధారణ ప్రత్యేకంగా ఉండాలి, నీ సమర్పణ ప్రత్యేకంగా ఉండాలి, నీ భావజాలాలు ప్రత్యేకంగా ఉండాలి. అందరిలాగా నువ్వు ఉండొద్దు, కామన్లో కామన్ అయిపోవద్దు. నీ అనుభవం వేరుండాలి. ఆవిడనే రేపు మహారాణిగా నిలబడబోతుంది. విత్తనాలలో ఒక విత్తనమే కలిసి ఉండే ఒకప్పుడు, కానీ పంట పైకొచ్చినప్పుడు 100 పండిన పంట వేరు. పరిశుద్ధ గ్రంథం నేర్పుతుంది దేవుని బిడ్డల, కన్యక అనంటే పవిత్రమైనది అని చెప్పాను. లోక మాలిన్యం అంటకుండా నిన్ను నీవు, నన్ను నేను కాపాడుకుంటూ ఎదగాలి. 2 కన్యక అనంటే వివిధ వర్ణములు కలిగిన వస్త్రము ధరించుకున్నట్టుగా అనేక ఆత్మ సంబంధమైన అనుభవాలు, రక్షణ, పవిత్రత, పరిశుద్ధత, యథార్థత, నీతి, ప్రార్థన జీవితము, విశ్వాసము, ఇవన్నీ నీతి క్రియలు. అందుకే అంటున్నాడు, ఆమె ధరించుకొనుటకు సన్నని నార వస్త్రములు ఇవ్వబడ్డాయి. అవి పరిశుద్ధుల నీతి క్రియలు. నీ క్రియలే నీ వస్త్రాలు. హల్లెలూయా. నీ క్రియలు ఒక లవోదికీయ సంఘంలాగా అవి చల్లగా లేవు, వెచ్చగా లేవు. నీ క్రియలను నేను ఎరుగుతును, అవి వెచ్చగానైనా లేవు, చల్లగానైనా లేవు. అంటే నువ్వు పూర్తిగా పరిశుద్ధమైన బతుకులేదు, నీది పూర్తిగా అపవిత్రంగా లేవు. అలాంటి నులివెచ్చని జీవితంలో అనేకులు ఉన్నారు. మందిరంలో నీతి, బయట విచిత్రం. మందిరంలో ఒకలాగా ఉండాలి, బయట ఒకలాగా ఉండాలి. ఇక్కడ వేడి, అక్కడ చల్లగా. ఈ 2 కలిస్తే నోట్లో నుంచి ఉమ్మి వేసిన అనుభవంలోకి వెళ్తాం, అంతే, ఇంకేం లేదు. హల్లెలూయా. అక్కడికి పోతే అక్కడ వేషం. బైబిల్ మళ్ళీ చెప్తున్నాను, వినండి. ప్రభు రాకడకు ఒక వ్యక్తి సిద్ధపడడం నువ్వు అనుకుంటున్నట్టుగా ఆట పాట ఆడుకుంటూ పోయే విశ్వాస జీవితం కాదది. అందుకని దైవజనులు అయ్యా మాకు ఎప్పుడు చెప్పేవాడు, బాబు అందరిలాగా నువ్వు సేవ చేస్తే నువ్వు వెళ్ళే అవసరం అక్కడ ఏమీ లేదు. నీ ఒక ప్రతిష్ట కలిగిన సేవ చేయాలి. హల్లెలూయా. నీ వర్తమానం ప్రత్యేకంగా ఉండాలి, నీ బోధ ప్రత్యేకంగా ఉండాలి, నీకు దేవుడిచ్చే ప్రకటన ప్రత్యేకంగా ఉండాలి, నువ్వు మాట్లాడుతున్న విధానం వేరుండాలి. అందరిలాగా నువ్వు ఉంటే లాభం లేదు. లెక్కకు మించిన కన్యకలు ఎందరున్నా
సంగమా, నీ ఆత్మీయత విధానం వేరుండాలి. హల్లెలూయా. అందరిలో నువ్వు జై అనే వ్యక్తివైతే నువ్వు అందరిలాగానే ఉంటావు. శూషాన కోటలో మహారాణిగా మాత్రం మారలేవు. అందుకని నేను ముగిస్తున్నాను, వినండి. వివిధ వర్ణములు కలిగిన వస్త్రములు అంటే క్రియలు, నీతి క్రియలను ధరించుకునే అనుభవము. హల్లెలూయా. ఇంకో 3వ అనుభవం చెప్పి నేను ప్రార్థన చేస్తాను. కన్యక అంటే 1 పవిత్రమైంది, 2 అనేక నీతి క్రియలతో నిండినది, 3 బైబిల్ చెప్తుంది. మత్తయి సువార్త 25వ అధ్యాయం ప్రారంభ వాక్యం నుంచి చదువుదాం త్వరగా. మత్తయి సువార్త 25 ప్రారంభం నుంచి. పరలోక రాజ్యం తమ దివిటీలను పట్టుకొని పెళ్లి కుమారుని ఎదుర్కొను బయలుదేరిన 10 మంది కన్యకను పోలి ఉంది. కన్యక అంటే ప్రభురాకడకు ప్రయాణమై వెళుతున్న సంఘం. అందులో 5 బుద్ధి లేని వారు ఉన్నారు, 5 బుద్ధి కలిగిన వారు ఉన్నారు. బుద్ధి కలిగిన కన్యకలే పెళ్లి కుమారుణ్ణి ఎదుర్కొన్నారు అని అంటే బాగా వినండి. 3వదిగా సంఘం దైవికమైన బుద్ధి జ్ఞానములో మనం ఎదగాలి. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథం అంటుంది బుద్ధి కలిగిన కన్యక. బుద్ధి అంటే విజ్డమ్. ఏముంది ఇంగ్లీష్లో? వైస్ అని ఉందా? అర్థమవుతున్న జ్ఞానం, ఆత్మ సంబంధమైన జ్ఞానం. ఎదిగే సంఘం ఎదిగో వినండి. బైబిల్ చెప్తుంది బాలుడు జ్ఞానమందును వయస్సు అందును దేవుని దయలో ఎదిగినట్లుగా. కొంతమందికి 20 ఏళ్ళు అవుతారు విశ్వాస జీవితం, జ్ఞానం ఏమి ఉండదు. ఆత్మ సంబంధమైన జ్ఞానం అసలు రాదు. సర్టిఫికెట్లు ఉన్నాయి, లాభం లేదు. సంవత్సరం 3వ తరగతి పోయి 4వ తరగతి పోయిర్రు, కానీ ఇక్కడ ఎన్ని సంవత్సరాలు అయినా వాళ్ళకు పరిశుద్ధ గ్రంథం జ్ఞానమే లేదు. ఆది కాండం చేస్తే ప్రకటన తీస్తారు, ఇటు వెతుకుతుంటారు, ఇక్కడ వెతుకుతే ఇటు వెతుకుతుంటారు. అంటే అర్థం ఏంటంటే వీళ్ళందరూ ఎవరనంటే వెళ్తున్నారు రాకడకే, కానీ బుద్ధి లేని ప్రయాణం. ఏం ప్రయాణం ఇది? వెళ్తారా వీళ్ళు? వెళ్ళారా వీళ్ళు? బుద్ధి లేని కన్యకే కానీ బుద్ధి లేదు. ఒక జ్ఞానం, ఒక ఆత్మ సంబంధమైన పరిపక్వత, నేను ఆత్మీయతలో ఎదగాలి. అందుకనే కొరింథీ సంఘానికి అంటున్నాడు, సంగమా నీవు సమస్త ఉపదేశములోను సమస్త జ్ఞానములో నీవు ఐశ్వర్యవంతుడవైతే. జ్ఞానములో ఐశ్వర్యవంతులం కావాలి, ఆత్మీయంగా ఎదగాలి. నీ ఆత్మీయత పరిపక్వతలో ఎదగాలి. ఎన్ని సంవత్సరాలు గడిచినా నీకు దైవికమైన పరిపక్వత లేక, జ్ఞానం లేక, అర్థమైంది ఏదో ఉన్నామా వెళ్ళామా అని అంటే రేపు నీవు మహారాజుకి పెళ్లి కుమార్తె కలిగిన సంఘముగా, ఎత్తబడే గుంపుగా మారలేవు. హల్లెలూయా. ఆత్మీయంగా ఎదగాలి. సంవత్సరాలు గడిచిన కొద్దీ వినండి. ఇప్పుడు అర్థమవుతుంది. నేను 2008లో చెప్పినట్టు వాక్యం ఇప్పుడు కూడా చెప్తే అంటే నేను ఆత్మీయంగా ఎదగనట్టే లెక్క. దేవుని నమ్మిన ప్రారంభ దినాలలో తడబడుతున్న ప్రార్థన చేసే అలవాటు నీకుంటే 10 ఏళ్ళైనా నువ్వు అలాగే ప్రార్థన చేస్తున్నావు అని అంటే నువ్వు ఎదగలేదు అర్థం. అందుకని ఎఫెసీ సంఘానికి అంటాడు, మనం దేవునిలో సత్యము చెప్పుచు విశ్వాసంలో ఎదుగుతూ మనం అన్ని విషయంలో ఎదుగుదాము. హల్లెలూయా. ఎదగాలి, పరసంబంధమైన జ్ఞానం రావాలి. దేవుడు అంటే ఏంటి, సేవ అంటే ఏంటి, ఆత్మీయత అంటే ఏంటి, ఒక దైవజనుడు అంటే ఏంటి, వారి విలువలేంటి, మందిరం అంటే ఏంటి, దాని విలువ ఏంటి, ప్రార్థన అంటే ఏంటి, ఇవన్నీ విలువలు తెలుసుకోవాలి. ఇంకా ఎల్కేజీ నర్సరీ చదివినట్టుగా నువ్వు అలాగే ఉంటే రేపు నువ్వు ఒక ఉన్నత చదువులు ఎలా చదువుతావు? అందుకని బైబిల్ అంటుంది, కొరింథీ సంఘమా మీరు కాలాన్ని బట్టి చూస్తే, ఎబ్రీ సంఘానికి అంటాడు, మీరు బోధకులుగా ఉండవలసిన వారే ఉన్నారు, కానీ మీకు మళ్ళీ బాప్తిసం గురించి చెప్పడానికి అవకాశం వచ్చేసింది. మీకు ఇంకా అసలు ఏం అర్థమే కాలేదు. బోధకులుగా ఉండవలసిన వారంటే 20 ఏళ్ళు 30 ఏళ్ళు అయిపోయింది దేవుణ్ణి నమ్మి. మీరు ఎన్నో వర్తమానాలు విన్నారు, కానీ మీకు ఇంకా మారు మనసు అంటే ఏంటో అర్థం కాలేదు. అందుకని అన్న సినిమాలు చూడొచ్చా, అన్న మా వాళ్ళు ఫంక్షన్ పెట్టుకున్నారు వెళ్ళొచ్చా,
20 ఏళ్ళు అయింది, నీకు వెళ్ళాలా లేదో కూడా నీకు తెలియలేదు. ఇంకా 20 ఏళ్ళు అయింది, సినిమా చూడాలా వద్దో కూడా తెలవలేదంటే అర్థం ఏంటంటే నీకు అసలు ఏమి ఎదగలే, సీనియారిటీ పెరిగింది. ఏమనంటే మొహం మార్చుకొని సంఘంలో మేము పాతోళ్ళం అని చెప్పడం తప్ప నీ బుద్ధి ఇంత పెరగలేదు. హల్లెలూయా, చదువు గట్టిగా హల్లెలూయా. మీకు 20 ఏళ్ళ కొడుకును పెట్టుకొని ఒక తండ్రిగా మీరు, ఒక తల్లిగా మీరు 20 ఏళ్ళ బిడ్డ మీ ఇంట్లో పెట్టుకొని రోజు ఆమె నోట్లే పాలు పెట్టే డబ్బా ఇస్తే అబ్బా నా బిడ్డ చాలా సూపర్ ఉంది, ముద్దుగా ఉంది అని అంటావా నువ్వు? నీకెట్లా కోపం వస్తుందో ఒక సేవకుడికి కూడా అట్నే కోపం వస్తుంది. హల్లెలూయా. 20 ఏళ్ళ కొడుకు వాడు తిని బేవమని పన్నాడు అనుకో, అర్థమైందా? నీకు ఎట్లా అనిపిస్తుంది? పనికి మాలినాడు, తింటున్నావు పంటున్నావు, నీకు బాధ్యత లేదురా అని అంటావు కదా. అలాగే 20 ఏళ్ళ విశ్వాసి, ప్రారంభ విశ్వాసి, ఎంతో పాతోడు దేవుని సేవ, దేవుని మందిరము, దైవ జ్ఞానము, ఆరాధనలోకి తెలియకుండా తిరుగుతున్నాడు అన్నప్పుడు ఒక తండ్రిగా నీకే భావన ఉంటుందో దైవజనుడికి ఆ భావనే ఉంటుంది. ఇది సత్యం. దీంట్లో నీవు నిజంగా నీ కొడుకును బట్టి సంతోషిస్తానయ్యా అని అంటే నిన్ను బట్టి కూడా నేను ఇప్పటి నుంచి అలాగే ఆనందపడడానికి ప్రయత్నిస్తాను. మరి చేయగలమా అట్లా? ఎవరైనా ఎదిగిన కొడుకు, అర్థమవుతుందా, సెరలాక్ తింటూ పంట అని అంటే నచ్చుతుంది మనకి. అలాగే సంఘము కూడా పాతవారిగా ఉండవలసిన వారు ఎదిగిన జ్ఞానంలోకి ఎదగాలి. ఎదిగిన తత్వం అక్కడ మనకు బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? వినండి దయచేసి. అక్కడ అంటున్నాడు, వారందరట ఇదిగో దివిటీలు పట్టుకొని వెళ్తున్నారు. వాళ్ళలో బుద్ధి లేని వారు దివిటీలో పట్టుకొని వెళ్ళారు, కానీ నూనె వారితో లేదు. బుద్ధి కలిగిన వాడికి, బుద్ధి లేని వాడికి తేడా ఇక్కడ ఏం కనపడుతుంది అని అంటే, వీరు వెంబడి నూనె తీసుకెళ్లారు, వీరి వెంబడి నూనె తీసుకెళ్ళలేదు. 2, వీరు తమ దివిటీలను సవరించుకున్నారు, వీరి దివిటీలు సవరించుకున్నారు కానీ ఆరిపోతున్నాయి. ఆరిపోకుండా చూసుకున్నారు వీళ్ళు. ఆరిపోకుండా కాపాడుకున్న వారు బుద్ధి కలిగిన వాడు, ఆరిపోయేటట్టు చేసుకొని అజ్ఞానంగా బతికినవాడు బుద్ధి లేనివాడు. పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పే పాఠం బుద్ధి కలిగిన తత్వం అంటే అర్థం ఏంటో తెలుసండి? ఆత్మీయంగా అభిషేకాన్ని నువ్వు వెంట మోసుకుంటూ వెళ్ళాలి. నీ అభిషేకం తరగనియద్దు, నీ ఆత్మీయత విలువలను తగ్గనియద్దు. ఇదిగో బాగా వినండి, సౌలు తన అభిషేకాన్ని కోల్పోయాడు, శాంసోన్ తన అభిషేకాన్ని కోల్పోయాడు. అదే దావీదు హెబ్రోనులో ఒకసారి అభిషేకం చేయబడ్డాడు, ఇశ్రాయేలు ప్రజల మీద మరొక్కసారి అభిషేకం చేయబడ్డాడు. ఇదిగో సమూయేలుతో దావీదు ఇంట్లో ఒకసారి అభిషేకం చేయబడ్డాడు. 3 అభిషేకాలు దావీదు తల మీద ఉన్నాయి. అర్థమైందా? సమూయేలేమో యెషయా ఇంట్లో అంటే దావీదు ఇంటిలో ఒకసారి అభిషేకం చేశాడు. అభిషేకం చేసిన తర్వాత గొల్యాతును చంపాడు దావీదు. మళ్ళీ దావీదు రాజుగా హెబ్రోన్లో ఉన్న ప్రజలు అతన్ని రాజుగా చేశారు, అభిషేకం చేశారు. తర్వాత ఇశ్రాయేలు ప్రజల మీద మరొక్కసారి అతను అభిషేకం చేయబడ్డాడు. అందుకని అభిషేకము అన్న మాట మనం పలుకుతున్నప్పుడు అంటాం, అభిషేకం దావీదు తల మీద పోయబడిన అభిషేక తైలం అంటాం తప్ప సౌలు తల మీద పోసిన అభిషేకం నాకు కావాలి అని అనం. కారణం ఏంటో తెలుసా? సౌలు తల మీద కూడా అభిషేకం పోయబడింది, కానీ అతడు అభిషేకాన్ని జీవితాంతం కొనసాగించుకోలేకపోయాడు. సంసోను తల మీద అభిషేకం పోయబడింది, ఆ అభిషేకం అంతం వరకు కాపాడుకోలేకపోయాడు. బుద్ధి కలిగిన కన్యకలు తమతో పాటు సిద్ధెలలో నూనె తీసుకొని పోయారు. అంటే అభిషేకాన్ని, ఆత్మీయతను ఎక్కడ తగ్గకుండా ముందుకు తీసుకెళ్లేవాడే బుద్ధి కలిగిన వాడు. హల్లెలూయా. అర్థమవుతుందా మీకు? ఒకప్పటి ప్రార్థన చచ్చేంత వరకు తీసుకెళ్ళాలి, ఒకప్పటి మంచి మనస్తత్వం చచ్చేంత వరకు తీసుకెళ్ళాలి, ఒకప్పటి సమర్పణ నీ ఊపిరి పోయేంత వరకు తీసుకెళ్ళాలి, ఒకప్పటి సమర్పణ, ఒకప్పటి పరిచర్య, ఒకప్పటి ఆత్మీయత, ఒకప్పటి యథార్థత. అంటే నీవు ఏదైతే కలిగి ఉన్నావో అది మధ్యంతరంలో విడిచిపెట్టే వ్యక్తిగా ఉన్నవాడు బుద్ధి లేనివాడు. చాలామంది విశ్వాసం ఒకప్పటి ప్రార్థన ఉండదు, ఒకప్పటి ఆత్మీయత ఉండదు, ఒకప్పటి పరిచర్య ఉండదు, ఒకప్పుడున్న ఆసక్తి ఉండదు, ఒకప్పుడున్న ఏమి ఉండవు. బైబిల్ ఏం చెప్తుంది తెలుసా? ఇదిగో నేను త్వరగా వస్తున్నాను, నీకు కలిగిన దానిని నువ్వు జాగ్రత్తగా కాపాడుకో. ఎప్పటి వరకు? నేను వచ్చేంత వరకు.
నువ్వు ఒకప్పుడు కాపాడుకున్నావు, కానీ ఇప్పుడు లేదు. ఒకప్పుడు ఉండే నీ భక్తి ఇప్పుడు లేదు. ఒకప్పుడు ఉండే నీ పరిచర్య ఇప్పుడు లేదు. ఒకప్పుడు ఉండే నీ ప్రార్థన జీవితం ఇప్పుడు లేదు. ఒకప్పుడు ఉండే నీ ఆత్మ సంబంధమైన ఆలోచనలు ఇప్పుడు లేవు. నెమ్మదిగా చల్లబడిపోయావు. చల్లబడిపోయింది కాక, పోగొట్టుకున్నది కాక, వాళ్ళు చేయబట్టి నేను ఇట్లా మారానని ఇంకోని మీద వేస్తావు. నీ అభిషేకాన్ని ఎవడు దొంగతనం చేస్తాడండి బాబు? అభిషేకం ఎవడన్నా దొంగతనం చేయొచ్చా? నువ్వు పొందిన ఆత్మీయతను ఎవడైనా దోచుకునే అవకాశం ఉందా? నువ్వే పోగొట్టుకుంటున్నావు. సౌలు అభిషేకాన్ని చేజేతులారా పోగొట్టుకున్నాడు. దావీదు అభిషేకాన్ని ఊపిరి ఉన్నంత వరకు కాపాడుకున్నాడు. బుద్ధి కలిగిన కన్యకలు ఎవరు అనంటే, సిద్ధెలలో నూనెను వెంట తీసుకొని పోయేవారు. అంటే ఆత్మీయతను అంతము వరకు, యేసును కలుసుకునేంత వరకు వెంట తీసుకునేవారు. ఒకప్పుడు భక్తి ఏంటి? ప్రశ్న దైవజనులు మాకు అడిగేవారు, బాబు ఒకప్పుడు సూపర్, ఈరోజు ఏంటి నీ భక్తి చెప్పు నాకు. ఒకప్పుడు చెప్పుకుంటూనే ఉంటాం ఇప్పటిదాకా, మా తాతలు. ఇప్పుడు బిచ్చం అడుక్కుంటున్నావు, అది చెప్పు ఫస్ట్. ఒకప్పుడు నేను ప్రార్థన చేస్తే దయ్యం అలా వణికేది, మరి ఇప్పుడు? ఒకప్పుడు సంఘంలో నేను ఎంతో సహకరించాను, మరి ఇప్పుడు? ఒకప్పుడు గంటలు ప్రార్థన చేసేవాడిని, మరి ఇప్పుడు? ఆత్మీయత పెరగాల తగ్గాల? ఎహెచ్కేలును నడిపిస్తున్న దేవుడు అభిషేక జీవ జలములో నడిపిస్తున్నప్పుడు లోతు పెరిగింది తప్ప తగ్గలేదు. నేను ప్రారంభంలో నా ఆత్మీయత ఎంత ఉందో అంతకు నా అనుభవం పెరగకపోతే నేను ఓడిపోతున్నట్టే లెక్క. హల్లెలూయా. ఇవే అందుకనే జ్ఞానం, బుద్ధి. కన్యక అంటే పవిత్రత కలిగింది. కన్యకాన్ అంటే ఆత్మ సంబంధమైన అనుభవాలు, వివిధ వర్ణములు కలిగిన వస్త్రాలకు సూచనగా ఉన్న నీతి క్రియలతో నింపబడేది. కన్యకాన్ అంటే బుద్ధి, జ్ఞానము కలిగింది. ఏంటి ఆ బుద్ధి? ఆత్మీయతను, అనుభవాలను, పరిశుద్ధతను, అంతము వరకు నీతి క్రియలను కాపాడుకుంటూ వెళ్ళేది. ఇంకొక గొప్ప అనుభవం చెప్తున్నాను. తమ దివిటీలను వారు సవరించుకున్నారు. అంటే ఆరిపోకుండా తమ ఆత్మీయతను సవరించుకునే అనుభవం. అంటే దేవుని వాక్యం చెప్తుంది, తమను తాము సిద్ధపరచుకునే అనుభవం. ఎక్కడ లోపం ఉందో దైవజనుడు చెప్తున్నప్పుడు, దేవుడు మాట్లాడుతున్నప్పుడు సరి చేసుకునే అనుభవం, దిద్దు చేసుకునే అనుభవం, సవరించుకునే అనుభవం. అందుకనే యెషయా గ్రంథం అంటాడు, నీకు దిద్దుబాటు అసహ్యం అయింది కదా. చెప్తే కోపం వస్తుంది, చెప్తే ఇబ్బంది అవుతుంది, నీకు చెప్తే బాధ అవుతుంది, దిద్దుకునే అనుభవం లేదు, సరిదిద్దుకునే అలవాటు లేదు. అంటే అర్థం ఏంటంటే, సవరించుకుంటున్నారు దివిటీలు, కానీ సవరించబడడం లేదు. ఆరిపోతుంది. ఆరిపోయిన వాడు తలుపు వెలపలే ఉన్నాడు తప్ప వివాహంలో పాల్గొనలేదు. వినండి, ఎస్తేరుకు మొదటి అనుభవం. ఆవిడ కూడా కన్యకలందరితో ఆమె కూడా శూషాను కోటలోకి వచ్చింది. నీవు నేను కూడా జీవము కలిగిన దేవుని మందిరంలో కోట్ల మంది విశ్వాసులు వచ్చినట్లుగా నీవు నేను కూడా వచ్చాం. అయితే కన్యకగా మారుతున్న అనుభవాలలో ఒకటి, పవిత్రతను, లోక మలిన్యం అంటకుండా కాపాడుకుందాం మనం. 2, నీతి క్రియలను మన జీవితంలో కాపాడుకుందాం. వస్త్రము తీసివేసే స్వభావం సాతానుది. బాగా వినండి, దిగంబరత్వాన్ని చూపించే అనుభవం ఎవరిది? సాతానుది. ఆదాము అవ్వల వస్త్రాలను తీసి దిగంబరంగా చేసేసాడు. ఈరోజు సాతానుడు లోకంలో అందరిని ఏం చేస్తున్నాడు? ఎక్స్పోజ్, దిగంబరత్వం. తమ దేహాన్ని, శరీరాన్ని ప్రపంచానికి చూపించుకునే పనిలో పడ్డారు ప్రజలు. అంటే అర్థం ఏంటి? సాతాను మాయలో పడ్డారు. దేవుడేమో వస్త్రాన్ని కప్పాడు, సాతానేమో వస్త్రాలను విప్పుతున్నాడు. ఈరోజు ట్రెండ్, ఎంత షార్ట్ వస్త్రాలు ఉంటే అంత ట్రెండ్. అర్థమవుతుందండి? ఒక వ్యక్తి అన్నాడు, పాస్టర్ సాబ్ హమారా ఉదర్ पास्टर अम्मा रहते, पास्टर अम्मा ऐश्वर्या राय कोई कम नहीं है అన్నట. ఐశ్వర్య రాయ్ సినిమా హీరోయిన్లకు పాస్టర్ అమ్మలకు తేడా లేదు, సినిమా హీరోలకు పాస్టర్లకు కూడా తేడా లేదా? వాళ్ళు అక్కడి నుంచి వచ్చారో వాళ్ళకి అర్థం కాని దినాల్లో ఉన్నాం. అర్థమైందండి? లోకానికి అవే నచ్చుతున్నాయి.
అవే నచ్చుతున్నాయి మరి, ఎందుకంటే వాళ్ళకు కూడా అవే కావాలి కదా. మహారాజకుమార్తెల వస్త్రాధారణ వేరు. హల్లెలూయా. అందరు ధరించుకున్నట్టు ధరించుకోరు. వాళ్ళ భావాలు వేరు, వాళ్ళ ఆలోచనలు వేరు. అర్థమవుతుందండి? 3 నీతి క్రియలు చెప్తున్నాను. నీతి క్రియలను వస్త్రముగా కాపాడుకో. 3 బుద్ధి కలిగిన కన్యక. ఎప్పుడు సవరించుకునే అనుభవం. అయ్యో, దైవజనుడు చెప్తున్నాడు ఇలా ఉందని, నేను సవరించుకోవాలి. దేవుడు చెప్తున్నాడు ఇది తప్పని, సవరించుకోవాలి. సవరించుకోకుండా ఉండే తత్వం బుద్ధి లేని తత్వం. ఎన్నిసార్లు చెప్పినా వినని వాడు మరి తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనం అవుతాడు. బాబు, క్రమంగా మందిరానికి రండి, బాబు క్రమంగా పరిశుద్ధంగా ఉండండి, చక్కగా ఉండండి అని దేవుడు చెప్తున్నా కూడా నీ జీవితాన్ని, నీ దివిటిని నువ్వు మార్చుకోకుండా, కాపాడుకోకుండా, సవరించుకోకుండా ఉండే నీ బతుకును బైబిల్ అంటుంది నువ్వు బుద్ధి లేని కన్యకవు. సంఘ బిడ్డవే కానీ బుద్ధి లేని బిడ్డవు కనుక నువ్వు ఒకరోజు విడిచిపెట్టబడతావు. హల్లెలూయా. కన్యకలు సమకూర్చబడినట్టుగా ఎస్తేరు సమకూర్చబడింది. అయితే ఎస్తేరు కన్యకగా తనను తాను సిద్ధపరచుకుంటుంది. హల్లెలూయా. దేవుడు మనల్ని అలాగ సిద్ధపరచునుగాక. ఆమేన్. మహాగణుడు